అననీయ అనేటువంటి వ్యక్తి భక్తిపరుడు, ఆత్మీయుడు, దమస్కులో ఉండేటువంటి వాడు. ఆయన శిష్యుడు అంటే విశ్వాసి కన్నా పైమెట్టులో ఉన్నాడు. విశ్వాసి వేరు, శిష్యుడు వేరు. విశ్వాసి పరిపూర్ణత చెంది శిష్యుడిగా రూపాంతరం చెందుతాడు. మనందరికి కూడా యేసు ప్రభు ఇచ్చిన లక్ష్యం అదే. సేవకులంగా మాకు అపోస్తలులకు అందరికీ కూడా ప్రభువు ఇచ్చిన లక్ష్యం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సకల జనములను నాకు శిష్యులనుగా చేయండి అన్నాడు. విశ్వాసులుగా చేయండి కాదు, శిష్యులనుగా చేయండి అన్నాడు. శిష్యుడు అంటే ఆయనను వెంబడించువాడు, ఆయనను అనుసరించువాడు, ఆయన వలె వ్యవహరించున్నట్లు, ఆయననే నేర్చుకొనున్నట్లు అలా తయారు చేయండి అని పిలుపునిచ్చాడు ప్రభు. నేనైనా ఏ దైవజనుడైనా విశ్వాసులను మాత్రమే కాదు, శిష్యులను తయారు చేయడానికి పిలువబడ్డాం. ఇది వాస్తవం. ప్రతి సంఘ కాపరికి, ప్రతి దైవజనుడికి ఉండాల్సిన లక్ష్యం అది. శిష్యులను తయారు చేయాలి. అననీయ ఒక శిష్యుడు, ఆత్మీయతలో పరిణతి చెందినవాడు. ఎంత అంటే దేవుడు దర్శనమందు తేటగా అతన్ని కనబడి మాట్లాడే అంత సమీపం దేవునికి. వాస్తవంగా సౌలు దుర్మార్గుడే, సంఘాన్ని అపరిమితముగా హింసించాడు అనేది తిరుగులేని వాస్తవం. క్రైస్తవులను హత్యలు చేశాడు, అది వాస్తవం. జైళ్ల పాలు చేశాడు, అది వాస్తవం. సువార్తను అడ్డుకున్నాడు, అది వాస్తవం. సంఘానికి ఎంత కీడు చేయగలడో అంతా చేశాడు. కానీ అతన్ని చూసినప్పుడు బహుశా సంఘం అనుకోని ఉండొచ్చు, నాశనమునకై నిర్ణయించబడిన పాత్ర ఇది, నాశన ఘటం. ఇటు సర్వనాశనం అయిపోవటానికి రోజులు 3 దేవుని సంఘంతో పెట్టుకుంటున్నాడు. ఖచ్చితంగా చస్తాడు, నాశనం అవుతాడు, అలా అవుతాడు, ఇలా అవుతాడని ఖచ్చితంగా రౌద్రాన్ని బట్టి, బాధను బట్టి అనుకుంటుండొచ్చు. కానీ అంత విపరీతంగా ప్రవర్తిస్తున్న ఆ మనిషి తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేయుట కొరకు, దేవుని పరిచర్య కొరకు దేవుడు ఏర్పరచుకున్న పాత్ర అని సంఘమునకు తెలియదు. సంఘమునకు తెలియదు, ఇశ్రాయేలు సమాజానికి తెలియదు. అంతెందుకు, ఈ సౌలు అనే వ్యక్తికి తనకు తానే తెలియదు, తనకే తెలియదు తను ఎందు నిమిత్తం ఏర్పరచబడ్డాడు. యెరూషలేములో ఉన్న సంఘాన్ని హింసించి అంతటితో చాలదన్నట్టు దమస్కులో ఉన్న క్రైస్తవ సంఘాన్ని కూడా పాడు చేయటానికి, అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని బెదిరించడానికి, అక్కడ కూడా దుర్మార్గాలు చేయటానికి, అక్కడ ఎవరన్నా బాహాటంగా బహిరంగంగా క్రైస్తవులు కనపడితే వాళ్ళని గురించి సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పడానికి అధికార పత్రాన్ని తీసుకొని మరి బయలుదేరాడు. ఆ పోయే మార్గంలో యేసు ప్రభు ఆయన దర్శించడం జరిగింది. ఇంచుమించు పగలు 3 గంటలు దాదాపు ఆ సమయం, మధ్యాహ్నం ఆ టైంలో సహజంగానే ఎండ వేడి ఉంటుంది, కాంతి ఉంటుంది. దానికి మించినటువంటి వెలుగు ఒకటి ఆయన ముందు ప్రకాశించింది. ప్రకాశమానమైన ఆ వెలుగులో ప్రభువే నిలిచి ఉన్నాడు. ఒక స్వరం వినబడింది, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అంటే నువ్వెవరవయ్యా, నేను నిన్ను హింసించడం ఏంటి అని అడుగుతాడు. ఎవరు నువ్వు అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని యేసయ్య చెప్తాడు. అప్పుడు ఈయన అర్థం చేసుకుంటాడు, అరేరే నేను తేడా పడ్డాను, ఈ బోధకుడు లేడనుకున్నాను, ఇదంతా కల్పితం అనుకున్నాను, ఇదంతా మా మోషే ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి జరిగిన కుట్ర అనుకున్నాను. కానీ కాదు, ఈయన ఉన్నవాడు, ఈయన సజీవుడు అనే సంగతి అర్థమైంది. ఇంకా మౌనం అయిపోయాడు. అప్పుడు ఇక ప్రభువే మాట్లాడుతున్నాడు. మునికోళ్ళకి ఎదురు తన్నుట నీకు కష్టము, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు, ఏం చేయాలో అక్కడ నీకు బోధిస్తాను పో అంటాడు. 3 మాటలు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనేది మొదటి మాట అయితే, తర్వాత సౌలు అడిగిన ప్రశ్నకు ప్రభువా నీవెవడవు అంటే,
నీవు హింసించుచున్న నజరేయుడుగు యేసు. తర్వాత ఏంటి? మునికోలలకు ఎదురు తందుట నీకు కష్టము. మూడవది, లేచి దమస్కులోనికి వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలియజేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఆ వెలుగు అంతర్ధానం అయిపోయింది, అదృశ్యమైపోయింది. అప్పటిదాకా కళ్ళు కనబడినటువంటి సౌలుకి ఆ తర్వాత కళ్ళు గుడ్డి అయిపోయినాయి. 2 పొరలు గమ్మేసినాయి కళ్ళకి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక తన్మయంలో ఉన్నాడు, ఎందుకంటే దేవదర్శనం పొందాడు. ఆ దర్శనం యొక్క తన్మయంలో, అది కూడా గాఢ నిద్రలో కాదు, మెలకువలో, మధ్యాహ్నపు వేళలో తన చుట్టూ వ్యక్తులు ఉండగానే ఆ దర్శనం పొందాడు. ఆ తరువాత అతడు తడవలాడుచున్నప్పుడు తన పక్కనున్న అనుచరులు అతన్ని పట్టుకొని, ఏంటి ఏమైంది నీకు అంటే, ఇట్లా జరిగింది, నాకు దైవ ప్రత్యక్షత దొరికింది, నన్ను దమస్కుకు తీసుకెళ్ళండి అని అడుగుతాడు. దమస్కు తీసుకెళ్ళినప్పుడు యూదా అనే వాని ఇంట దిగుతాడు, పోయి అక్కడ చేరుస్తారు. తర్వాత ఇక అక్కడి నుంచి ఇక ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ప్రభువా, దర్శనమిచ్చావు సరే, మరి కళ్ళు గుడ్డివైపోయినాయి, మరి ఇలాంటి స్థితిలో నేను నీ కొరకు ఎలా ఫలించగలను? దయచేసి నన్ను స్వస్థపరచు, నా కళ్ళు వెలిగించు. మనోనేత్రాలు వెలిగించావు, భౌతిక నేత్రాలు కూడా వెలిగించు. ఒకప్పుడు నీ సాక్ష్యాన్ని నిర్మూలన చేయాలని కష్టపడ్డ నేను ఇప్పుడు నీ సాక్ష్యాన్ని ఊరేగించాలి. నేను చేసిన తప్పును దిద్దుకోవాలి. ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా ప్రచారం చేశాను, నీ పిల్లల్ని హింసించాను, నీ సంఘాన్ని పాడు చేశాను. ఇప్పుడు నేను దాన్ని పునర్నిర్మించాలి. నేను అందరికీ, మళ్ళా ఇశ్రాయేలు సర్వ సమాజానికి యేసే క్రీస్తుని సాక్ష్యం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు రెండవసారి మళ్ళీ ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. మొదటిసారి డైరెక్ట్గా కనపడ్డాడు, రెండవసారి ఇంకొక దర్శనం కనపడింది. ఆ దర్శనంలో అననీయ అనే ఒక మనుషుడు ఆయన దగ్గరికి రావటం, యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు ఆయనతో పంచుకోవటం, ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేయటం, అతనికి 2 కళ్ళు మళ్ళా బాగుపడటం, ఈ స్వస్థత కార్యం జరగటం అనేది ఆయన దర్శనంలో చూశాడు. మౌనంగా ఉన్నాడు. మరి సౌలుకు దర్శనం ఇచ్చి అననీయను చూపించిన ప్రభు, అననీయ వచ్చి నీ మీద చేతులు ఉంచుతాడు, నీకు స్వస్థత జరిగిద్దని సౌలుకు సాక్ష్యం ఇచ్చిన ప్రభు ఇప్పుడు అననీయ దగ్గరికి పోయాడు. నువ్వు లేచి వెళ్ళు, అక్కడ అతడు ప్రార్థన చేస్తున్నాడు. స్పష్టంగా రాసుంటుంది, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని. నీవు వెళ్ళి అతని మీద చేతులు ఉంచడం అతడు చూచి ఉన్నాడు అంటే, నేను చూపించి అతనికి నువ్వు వచ్చి చేతులు ఉంచటం దర్శనం ముందు చూపించాను పో అంటాడు. ప్రభువా, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో తెలుసా? సంఘాన్ని దారుణంగా హింసించిన దుర్మార్గుడు అతను, మామూలోడు కాదు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాని కోసం ప్రార్థన చేయమంటావా అంటే, అప్పుడు ప్రభు చెప్తాడు, లేదు, నీ నామమును బట్టి ప్రార్థన చేసేవారందరినీ హింసించుచున్నవాడు అని నువ్వు అన్నావు చూడు, ఇప్పుడు అతడే నా నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రజల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, చక్రవర్తుల ఎదుట, అందరి ఎదుట అతడు నా నామమును ఒప్పుకొనడానికి అతడిని నేను ఏర్పరచుకున్నాను. అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. సాధనము అన్న పాత్ర అన్న ఒకటి అక్కడ చూపించాడు. నేను ఏర్పరచుకున్న పాత్ర. నీకు ఇప్పుడు అర్థం కాదు, నేను చెప్పినట్టు చెప్పు అంటాడు. ఏ పాత్ర దేనికి నిర్ణయించబడిందో, ఏ పాత్ర తన పాత్ర ఎప్పుడు పోషిస్తుందో సదరు పాత్ర కూడా తెలియదు. ఇది ఆశ్చర్యం. ఏ పాత్ర లైఫ్ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో, ఏ పాత్రను ఎలాగ దేవుడు ఏ సన్నివేశంలో ఏ ఘట్టంలో ఎలా తీసుకొచ్చి వాడుకుంటాడో మనకు తెలియదు, ఆ పాత్ర సంబంధాలకు తెలియదు, పాత్ర కూడా తెలియదు. కానీ పాత్రను నిర్మించిన నిర్మాణకుడు కూడా ఉన్నాడు చూడు, ఆయనకు తెలుసు మొత్తం. మనకు తెలియనప్పుడు మనం అజ్ఞానంలో నడిచినా దేవుడు అర్థం చేసుకుంటాడు. బాగా వినండి,
ఒళ్ళు మైండ్ అన్ని దగ్గర పెట్టుకొని వినండి. ఏమి, కొంతమందికి బాడీ ఎక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడో ఉంటుంది. అందుకని కొంతమందికి ఏమో మైండ్ ఇటు ఉంటుంది కానీ ఏడాడో తిరుగుతుంటారు. అందుకే లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో కనపడుతున్న వాళ్ళు, ఎక్కడ కూర్చున్న మొత్తం వినండి. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన మీద ఉన్న దేవుని ఏర్పాటు ఏమిటో మనకి స్పష్టత లేకపోతే, ఆ విషయంలో దేవుడు మనకు క్లారిటీ ఇవ్వకపోతే మనకి ఎగ్జామ్షన్ ఉంది. కానీ మన విషయంలో దేవుడు తన ఏర్పాటుని, తన ప్రణాళికని స్పష్టపరిచిన తర్వాత నిర్లక్ష్యం చేయకూడదు. నిన్ను దేవుడు ఏ విధంగా, ఏ పాత్రగా ఏర్పరచుకున్నాడో, దేనికి నిన్ను సిద్ధపరచుకున్నాడో, ఆ ఏర్పాట్లోనికి నువ్వు రానంత వరకు నిన్ను ఎగరనిస్తాడు. కానీ ఆ ఏర్పాటులోకి వచ్చిన తర్వాత, నీకు విషయం బహిర్గతం అయిన తర్వాత నువ్వు ఎగిరితే ఆయన ఇబ్బంది పడతాడు, అభ్యంతర పడతాడు. మొట్టమొదట అసలు దేవుడు నన్ను ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడు, నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి దేవుని బిడ్డ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన అన్యాయస్తుడు కాదు, మాట్లాడని వాడైతే కాదు. ప్రభువా, నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటి, నాకు బయలుపరచయ్యా అని నువ్వు దేవుని ముందు కూర్చుంటే తప్పకుండా దేవుడు నీకు దాన్ని స్పష్టపరుస్తాడు. నేను అడిగానన్నా నాకు చెప్పలేదంటే చెప్పిందాక అడుగుతానే ఉండు. నేను రూల్ అయింది, నువ్వు కూర్చోగానే వెంటనే సమాధానం ఇవ్వాలని. దేవుడికి నువ్వు యజమానివా, లేకపోతే నీకు దేవుడు యజమానే? ఎవరు యజమానులు? నువ్వు హలో అనగానే పోలో అని రావటానికి ఆయన ఉన్న నీ సర్వెంట్ అయింది, నువ్వు ఆయన సర్వెంట్. కాబట్టి అసలు ఏంటి నాయన నీ ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి, నాకు అర్థం కావట్లేదు, స్పష్టపరచు అని నువ్వు దేవుడిని అడగొచ్చు. దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని నెరవేర్చే విషయంలో నువ్వు అశ్రద్ధ చేయకూడదు. సౌలు ఒక దుర్మార్గుడు, కానీ ఆ దుర్మార్గుడు కూడా దేవుని ఏర్పాటులో ఉన్న ఒక పాత్ర అని ఆయన చెప్తే కానీ మనకు అర్థం కాల. ఈరోజు నీ ఇంట్లో కావచ్చు, నువ్వే కావచ్చు, నీ సమాజంలో వ్యక్తులు కావచ్చు, బయట కనబడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు దుర్మార్గులుగా, సంఘానికి దోషకులుగా, హింసకులుగా, హానికరులుగా ఉన్నటువంటి వ్యక్తులే రాబోతున్న రోజులలో సిలువ మోసే వ్యక్తులు కావచ్చు. సంఘానికి నేర్పరైన శిల్పకారుని వలె నాడు పౌలు పునాదులు వేసినట్టు పునాదులు వేయబడిన సంఘమునకు సంరక్షకులుగా మారొచ్చు. కాబట్టి మనం తొందరపడి ఎవరిని జడ్జి చేయటానికి లేదు. తొందరపడి మనల్ని మనం ఆవేశపరుచుకొని ఎవరికి తీర్పు తీర్చడానికి వీలు లేదు. ఏర్పరిచినటువంటి పాత్రలు, ఏ పాత్రలు ఏ మలుపు తీసుకుంటాయో, ఏ పాత్రలు ఎలా తీసుకొచ్చి లైన్లో పెడతాడో ఆయనకి తెలుసు. అయితే ఆయన నీకు స్పష్టపరిచిన తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది సౌలు లైఫ్లో మనకు కనపడుతున్న పాఠం. అది స్పీడ్గా జరగాలి. ఇక అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. సాధనమైనప్పుడు ముందే దర్శించవచ్చుగా. అన్ని పనులు ఎందుకు చేయనిచ్చాడు సౌల్ని? తన సంఘాన్ని అంత హింస ఎందుకు పెట్టనిచ్చాడు? తన పిల్లల్ని అంత బాధ ఎందుకు పెట్టనిచ్చాడు? అన్ని తప్పులు సౌలుని ఎందుకు చేయనిచ్చాడు? అంటే సౌలు చేసిన పనుల వలన సౌలుకు కొన్ని అనుభవ పాఠాలు, తన జీవితకాలం కొన్ని విషయాలు జ్ఞాపకంలో ఉండాలి. అవి ఉంటేనే పూర్తిగా సౌలు ద్వారా ఏది చేయాలని దేవుడు డిసైడ్ చేశాడో అదంతా నెరవేరబడిద్ది. అందుకే కొన్ని విషయాలు సౌలు ద్వారా జరగనిచ్చాడు, కొన్ని తప్పులు జరగనిచ్చాడు, కొన్ని పొరపాట్లు పడనిచ్చాడు. తర్వాత సౌలు పౌలుగా మారి భక్తి జీవితంలో పరాకాష్ఠకు చేరి ఒక ఆత్మీయ అంతస్తులో ఒక స్థాయికి కొండెక్కిన అనుభవంలోకి వెళ్ళిన తరువాత తిమోతికి లెటర్ రాస్తే ఏమన్నాడో తెలుసా? తిమోతి, మీ అందరి దృష్టిలో నేను గనుడుగా ఉండొచ్చు, కానీ నేను ఎంత పాపాత్మున్నో తెలుసా? క్రీస్తు యేసు రక్తము చేత నేను విమోచింపబడి పరిశుద్ధుణ్ణి. కానీ పాపులందరూ వచ్చి క్యూలో నిలబడండ్రా అంటే ముందు వరుసలో మొదటి వ్యక్తిగా నిలబడే ప్రధాన పాపిని నేనే తిమోతి.
అని చెప్పుకోగలిగాడు. ఆ ప్రధాన పాపినైన నా యందు పౌలు అంతగా అంకితం అయిపోయి, ఆ గుండె అంతగా దేవునికి కనెక్ట్ అయిపోవటానికి అతడు ముందు ప్రభువును చేసిన గాయాలు అతన్ని తొలుస్తూ ఉన్నాయి. ఇక దేవుని కోసం ఎన్ని దెబ్బలు తింటున్నా, ఎన్ని నిందలు పడుతున్నా, ఎంతమంది కొడుతున్నా, రాళ్ల చేత 5 సార్లు కొట్టినా, 3 సార్లు కొట్టినా, బెత్తాలతో కొట్టినా ఏమనిపించట్లా. చిరునవ్వే. వస్త్రహీనత అయినా, ఆకలి దప్పులైనా, దొంగలు కొట్టినా, ప్రభు కాపాడినా కాపాడకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, రోగంతో అల్లాడిపోతున్నా, యేసయ్య ఏమాత్రం టచ్ చేయకపోయినా చిరునవ్వుతో పర్వాలేదు ప్రభా, పర్వాలేదు, నేను చేసిన వాటితో పోల్చుకుంటే ఇది ఎంత నాయనా, వాళ్ళు నాకు చేసిన హింస ఎంతయ్యా, వాళ్ళు నన్ను చంపలా, నేనైతే చంపాగా ప్రభా. తన ముందు చేసినటువంటి తొందరపాట్లన్నీ పౌలు జ్ఞాపకాల్లో నిలబడిపోయాయంటానికి తరచుగా ఆయన చెప్తూ వచ్చిన సాక్ష్యం పత్రికల్లో మనకు కనపడేది. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉంటిని, తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఆయన కుమారుని నాయందు ప్రత్యక్షపరచన అపేక్షించి దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. గలతీ పత్రికలు చదవాలి. చాలా చోట్ల తన సాక్ష్యాన్ని, తన గతాన్ని ఎత్తి మాట్లాడతాడు. అంటే గతము తను చేసిన తప్పు ఎంత గాయమైపోయిందంటే పౌలు హాయిగా తలకాయని కూడా అప్పచెప్పేంత సమర్పణలోకి తెచ్చింది. ఒకవేళ పౌలు ఏ చిన్న పొరపాటు కూడా తన యందు లేకుండా పరిపూర్ణుడుగా ఉన్న వ్యక్తిగా ఒకవేళ క్రీస్తు వైపు తిరిగితే పౌలు ఏమనుకునేవాడో తెలుసా? నేను ఏ తప్పు లేకుండా అన్ని విషయాల్లో పరిపూర్ణుడుగా ఉన్న యోగ్యునైన పాత్రను గనక నన్ను ఏర్పరచుకున్నాడు, గతి లేక అనేవాడు. కానీ ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు బతుకేందో పౌలుకు తెలుసు. అనర్హుడు, అయోగ్యుడు, పనికిరాడు అసలు. అలాంటి వాడినైనా నన్ను నీ పనికి పిలిచావేమయ్యా, పాడు చేసేవాడిని కట్టమని పిలిచావేమయ్యా, అసలు నన్ను పిలవటానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? నన్ను చంపేయాలి కదా నువ్వు, నామరూపాలు లేకుండా నాశనం చేయాలి కదా నువ్వు, ఇంత ఓర్చుకున్నావేమయ్యా నన్ను అని ఇక విపరీతంగా దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అందుకే కొంతమందిని తొందర పడనిస్తాడు, అడుగులు జారనిస్తాడు, కొన్ని తొందరపాట్లు చేయనిస్తాడు, అనుభవాలు పొందనిచ్చి పట్టుకుంటాడు. పిలిచిన తర్వాత దేవుడు దర్శనమిచ్చి స్పష్టపరిచి ఆయన రెక్కల కిందికి చేర్చుకున్న తర్వాత ఇక పౌలు అశ్రద్ధ చేయలా. తర్వాత నుంచి మీరు పౌలు జీవితం చూడొచ్చు, ఇంకా మళ్ళా వేరే దానికి వెళ్ళలా. మైండ్ అంతా యేసయ్య గురించి ఆలోచించడమే మొదలుపెట్టాడు. నేను ఏర్పరచుకున్న పాత్రయా, నువ్వు పోయి చేతులు ఉంచుపో అని అననీయ చెప్తే అననీయ పోయాడు. అననీయ లోపలికి ఎంటర్ అవడంతోనే పౌలు గుర్తుపెట్టాడు. అననీయ గారా వచ్చింది, సౌలా సహోదరా నేనే నాయన, నువ్వు వస్తావని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పాడు. వెళ్ళి ఆయన మీద చేతులుంచి, అననీయ చేతులుంచినప్పుడు సౌలు కళ్ళ నుంచి పొరల వంటివి రాలగా అతడు దృష్టి పొందాడు. మళ్ళీ చూపు వచ్చింది, బాగుంది. ఆ తరువాత అననీయ చెప్పిన మాట, సౌలా సహోదరా ఇక తడవు చేయుట ఎందుకు, లేచి ప్రభునామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో అన్నాడు. అక్కడి నుంచి మన అంశం స్టార్ట్ అయింది. ఇప్పుడు ముందు చెప్పిన మాట, ఒకవేళ నిన్ను దేవుడు ఏ పాత్రగా ఏర్పరచుకున్నాడో ఆ విషయంలో నీకు స్పష్టత లేకపోతే దేవుని ముందు కూర్చొని స్పష్టంగా అడుగు. అడిగే తీరిక నాకు లేదు అంటే ఎట్లనో ఊరేగు. లేదా నిజంగా భక్తి, ఆత్మీయత నీలో బతికుందా, అట్లయితే దేవుని ముందు కూర్చొని దేవుణ్ణి స్పష్టంగా అడుగు.
అడిగి ఆ ఏర్పాటు ప్రణాళిక దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయవద్దు. అందరినీ ఒకే పనికి దేవుడు ఏర్పరచుకోడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. సహజంగా సహోదరులారా మీరైనా, సహోదరులారా మీరందరూ ఆత్మీయతలో ఎదిగి బలపడి శిష్యులుగా ఎదుగుతున్నప్పుడు దేవుని కొరకు బతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం మీ గుండెల్లో స్టార్ట్ అయింది. స్తోత్రం చెప్పండి. అలా స్టార్ట్ అయినప్పుడు సహజంగా అందరికీ ఒకే టైపు పని చేయాలనే కోరిక కలిగిద్ది. ఏం కావాలి? నేను పాస్టర్ని అవ్వాలి, లేకపోతే సువార్థికుడిని అవ్వాలి, లేదా అపోస్తలుని అవ్వాలి, ప్రవక్తను అవ్వాలి. ఏది అవ్వాలి? అసలు ఏం చేయాలి? నేను నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? నువ్వేం కావాలో, నిన్ను ఎందుకు నియమించుకున్నాడో నీకు తెలియదు. నిన్ను నిర్మించుకున్న యజమానుడికి తెలుసు. నీకు తెలియదు, నీ వారికి తెలియదు, ఆయనకు తెలుసు. ఆయనే చెప్పాలి నీకు. నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, అది కాదు బాబు, నీ పట్ల నా ప్రణాళిక, నువ్వు ఇది చేయాలి దా అని ఆ సన్నివేశాలు నీ దృష్టికి వచ్చేటట్టు చేస్తాడు. వాటి విషయంలో నీ హృదయాన్ని రేపుతాడు, నీ హృదయంలో భారాన్ని పెడతాడు. నువ్వు ఏ పని చేయాలో దానికి సంబంధించినటువంటి విషయాలు నీకు ముందే అనుగ్రహిస్తాడు. ముందే ప్రిపేర్ చేస్తాడు. నిన్ను చేసి తర్వాత దానికి అనుగుణ్యంగా నిన్ను నడిపిస్తాడు. నీకు దానికి సంబంధించిన తలాంతులు ఇస్తాడు, వరమునిస్తాడు. తర్వాత ఇదిగో నీకు ఆల్రెడీ నేను ఇది ఇచ్చున్నాను, దాన్ని లైన్లో తీసుకొచ్చి నువ్వు నా కొరకు వాడబడాలి. ఆల్రెడీ ఇదిగో నీకు ఇది ఇచ్చున్నాను, దాన్ని మీరు చేతబట్టి నా పనిలో వాడబడాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఏర్పరచుకోవచ్చు. కొంతమందిని ఒకే పనికి, కొంతమందిని ఒక పనికి, కొంతమందిని ఒక పనికి దేవుడు ఏర్పరచుకోవచ్చు. కానీ ఆశగల ప్రతి హృదయాన్ని కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. నీ హృదయ ఆశను తీరునట్లు నిన్ను వాడుకుంటాడు దేవుడు. నిజంగా నీ మనోనేత్రాలు వెలిగింపబడి భూమి మీద అన్ని పనుల కన్నా దేవుని కొరకు వాడబట్టం కన్నా గొప్ప పని లేదని నీకు అర్థమయ్యి ఆ భారం నీ హృదయంలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దృష్టిస్తాడు, నిన్ను పరిగణలో తీసుకుంటాడు, ఖచ్చితంగా నిన్ను వాడకానికి మొదలు పెడతాడు. అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. ఒకటి, అసలు నీవు దేనికి ఏర్పరచబడ్డావో తెలుసుకోవాలి. రెండవది, దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు స్పష్టపరచబడిన దానికి అంకితమై మళ్ళా సొంత ఆలోచనలు చేయకుండా, సొంత అడుగులు వేయకుండా, సొంత పెత్తనాలు చేయకుండా దేవుడు చూపించిన దానికి కట్టుబడి నువ్వు పని చేయాలి ముందుకెళ్ళి. అంతేగాని చంచల బుద్ధితో, చంచల మనసుతో, నీ మనసుకు తోచినట్టు నువ్వు అడుగులు వేయకూడదు. అందరికీ చెప్తున్నాను. అలా వేయటం వల్ల ఏం జరిగిద్దంటే ఏదో అరాకొర నువ్వు చేయొచ్చు, కానీ దేవుని సంకల్పం నీ వల్ల నెరవేరదు. దైవ చిత్తం చేయలేవు. ఫస్ట్ దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. రెండు, ఆ చిత్తమునకు పూర్తిగా అంకితమై కట్టుబడి ఫలించడం మొదలు పెట్టాలి. ఇంతవరకు అర్థమైందా? మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మంచి ఆత్మీయుల్ని తీసుకెళ్ళి ప్రభుత్వోద్యోగాల్లో పెట్టాడు దేవుడు. వాళ్ళ కొలతలు ఎలాంటి అంటే సేవకుల కొలతలు వాళ్ళే. సేవకులు కూడా అంత క్వాలిటీస్ ఉండవు, అంత అద్భుతమైన క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళు పోయి ప్రభుత్వోద్యోగాల్లో ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, అసలు నేను ఇక్కడున్నానేంది దేవా, నాకు ఈ ఉద్యోగం ఏంది నాయన, నేను నీ సేవ చేయాలనుకుంటే నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టావని వాళ్ళు ఏడుస్తుంటారు. సబ్జెక్ట్ వైజ్డ్గానేమో పౌలుకు తెలుసు, విద్య లేని పామరుడేమో పేతురు. ఇశ్రాయేలుకు చెప్పాలంటే కావలసినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన సబ్జెక్టు పౌలు దగ్గర ఉంది, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏమో పేతురు దగ్గర లేదు. సబ్జెక్ట్ లేనోడేమో పేతురునేమో ఇశ్రాయేలుకు పెట్టాడు, ఇశ్రాయేలుకు చెప్పగల సబ్జెక్ట్ ఉన్న పౌలునేమో తీసుకొచ్చి అన్ని జనులకు పో అన్నాడు. ఏమైనా అర్థమైందో చెప్పింది? అసలు ఎవరిని ఎక్కడ పెట్టాలి?
ఇశ్రాయేలుకు సమాధానం చెప్పాలంటే సౌలే చెప్పాలి, పౌలే చెప్పాలి. ఎందుకు? గమలీయేలు పాదముల చెంత ధర్మశాస్త్రాన్ని అవోపాసన బట్టి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అడ్డొచ్చిన వాళ్ళని చంపేసేదాన్ని కూడా వెనకాడని యోధుడు సౌలు. సబ్జెక్ట్ వైజ్గా కానీ భారం విషయంలో కానీ కలిగి ఉన్నాడు ఆయన. కానీ ఆయనేమో నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నువ్వు అన్యజనులకు పో అన్నాడు. వాస్తవంగా ధర్మశాస్త్రానికి సంబంధించిన సబ్జెక్ట్ లేని పేతుని అన్యజనులకు పంపించి సబ్జెక్ట్ ఉన్న సౌల్ని ఇశ్రాయేలుకు పెడితే సరిపోయింది. అది మనం చేసే పని. దేవునికి స్తోత్రం. మనమైతే ఖచ్చితంగా అయ్యే కదా వెతుకుతాం. కానీ ఆయన రివర్స్. ఎందుకంటే ఏ పాత్రను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఏర్పరిచిన ఆయనకే తెలుసు, కానీ మనకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలుకు చెప్పాలంటే కావలసిన సబ్జెక్ట్ విషయంలో పేతురు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అన్యజనులకు చెప్పాలంటే కావలసిన పాఠం విషయంలో మరి అన్యజనుల సంగతి ఏం తెలియదు పౌలుకు తెలిసినంత పరిసయ్య నీతి ధర్మశాస్త్రమే. అది తీసుకొచ్చి అన్యజనులకు చెబితే వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు అన్యజనులకు చెప్పాలంటే సౌలు ఎవరిని ఆశ్రయించాలి? పౌలు దేవుణ్ణి కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినట్లు ఆపోజిట్లో పంపించాడు. ఆయన ఇష్టం. తర్వాత ఇద్దరిని మళ్ళీ ఇటే తీసుకొచ్చి వాడుకున్నాడు. మొదటేమో రివర్స్లో పంపించాడు, తర్వాత ఏమో మళ్ళా తీసుకొచ్చి పౌలు చేతేమో ఇశ్రాయేలుకు బోధింపజేశాడు, పేతురునేమో కొర్నేలి ఇంటికి పంపించి అన్యజనులకు ప్రకటింపజేశాడు. ఆయన ఇష్టం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? ఏదో శుక్రవారం కూటానికి వచ్చాం ప్రసంగం వింటున్నాం అన్నట్టు వింటున్నారా? దయచేసి అలా వింటే మీ కర్మ కాలిది. ఈరోజు వినవాకండి. అట్లా ఇంట్రెస్ట్గా వినండి, జాగ్రత్తగా తీసుకోండి. నువ్వు ఎన్ని రోజుల నుంచి ఆశించి ప్రార్థించావు, ఈరోజు దేవుడు ఆ మాట పలికిస్తున్నాడు, జాగ్రత్తగా తీసుకో. దేవునికి మహిమ. ఆత్మీయులైన వారిని, ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరిన వారిని తీసుకెళ్లి ప్రభుత్వ ఉద్యోగాల్లో పెట్టాడు. బైబిల్ గ్రంథంలో మీకు అలాంటి వాళ్ళు నలుగురిని చూపిస్తా. నలుగురిని. నంబర్ 1 ఎస్తేరు వస్తుంది. ఎస్తేరు ఒక ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరిన మనిషి, ఆమె తక్కువది కాదు. కానీ ఇశ్రాయేలు ఆడపిల్లల్లో చాలా మంది ఉన్నారు, కానీ మొత్తాన్ని పక్కన పెట్టి ఎస్తేరమ్మని తీసుకెళ్లి రాణిని చేసి కూర్చోబెట్టాడు అక్కడ. ఆమెకేమో దేవుని ప్రజలంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం. ఆమెను తీసుకెళ్ళి అన్యుల మధ్యలో జాబ్కి వేసాడు. రాణి పదవి అది. నీకు కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది, తమ్ముడా, నాకేమో దేవుని ప్రజలు ఇష్టం, దేవుని సన్నిధి ఇష్టం, నన్ను తీసుకుపోయి దరిద్రుల మధ్య కూర్చోబెడుతున్నావు ఏం తండ్రి? నా చుట్టూ దరిద్రులే నాయన, వాళ్ళ భాష, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం నాకు పిచ్చెక్కుతుంది నాయన. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు నాయన, నాకు ఇది కాదు కదా ప్రభు అన్న ప్లేసు అని నువ్వు బాధపడుతుండొచ్చు. ప్రణాళిక వేరు. నలుగురు పేర్లు చెప్తాను. 1 ఎస్తేరు, 2 యోసేపు, 3 దానియేలు, 4 నెహెమ్యా. దానియేలు రాజాస్థానంలో పదవి, యోసేపు ఐగుప్తులో పదవి, అర్థహషస్తా దగ్గర నెహెమ్యాకు పాత్రను అందించే పదవి. ఈ నలుగురు జాబ్ హోల్డర్సే. కానీ వాళ్ళ ఆత్మీయత చూడండి. వాళ్ళ పేర్ల మీద బైబిల్లో పుస్తకాలు ఉన్నాయి. అధ్యాయాలే వాళ్ళ గురించి రాయించాడు దేవుడు. నెహెమ్యా గ్రంథం ఉంది, ఎస్తేరు గ్రంథం ఉంది. యోసేపు మీద ఆదికాండం చివరిలో కొన్ని అధ్యాయాలే నడిసిద్ది. దానియేలు పేరు మీద దానియేలు గ్రంథమే ఉంది. అంటే గ్రంథమే వాళ్ళ పేరు మీద రాసేంత, అంటే ఎంత డెప్త్ వాళ్ళు దేవునిలో, ఎంత లోతుగా దేవునికి కనెక్ట్ అయ్యారు. కానీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదన్నా సేవకుల్ని చేస్తే బాగుంటుంది, కానీ అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ పనిలో పెట్టి అట్లా చేస్తే ఎట్లా అంటే, మామూలు వాళ్ళని తీసుకెళ్ళి పెడితే అక్కడ దేవుని ప్రజలకు రక్షణ కలగదు. కాబట్టి ఆత్మీయతలో పరిణతి చెందిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ నుండి తన ప్రజలకు వారి ద్వారా ప్రొటెక్షన్ చేశాడు, భద్రత చేశాడు.
భద్రతనిచ్చాడు. అందుకే చెప్తున్నా, ఏ పాత్ర ఎక్కడుండాలో, ఏ పాత్రను ఎలాగ తన పని కొరకు వాడుకోవాలో ఆయనకి తెలుసు. నీకేమో ఉద్యోగం చేసి బాగా సంపాదించాలని ఉంటుంది, ఎక్కడో ఒక కోణంలో ఉంటుంది, ఏదో అవకాశం ఉంటే చూద్దాం, దేవుని సేవ చేద్దామని. ఆత్మల భారం ఉంటుందిలే, కానీ ఆత్మల భారం నీకు ఎలా ఉంటుందంటే, పాస్టర్లు పరిచర్య చేస్తున్నారు, నేను జాబ్ సంపాదించి వ్యాపారం చేసి పైసలు సంపాదించి పాస్టర్లకు సపోర్ట్ చేస్తాను, ఆ పైసలు పాస్టర్లు తీసుకొని చక్కగా వాళ్ళు జీవితాన్ని గడుపుకుంటా సేవ చేస్తారు, ఆత్మల్ని రక్షిస్తారు అని ఆత్మల భారం ఉన్నప్పటికీ నువ్వు సేవకు రాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మనం పైసలు సంపాదిద్దామని అటుపోతావు. నువ్వు నీ మీద ఆ ఏర్పాటు లేదనుకో, దేవుడు అంటాడు, ఏడు సేవలే రామ్మా, నువ్వు రామ్మా అంటాడు. నీ సంపాదన నువ్వు సంపాదించి ఇచ్చింది చాలు కానీ రా అంటాడు. అలా వచ్చిన వాళ్ళలో నేను ఒకడిని. దేవునికి స్తోత్రం. సంపాదించి సపోర్ట్ చేద్దాం అనుకున్నాగా నేను చేద్దాం అనుకోవాలా సేవ. అలాగని ఆత్మల భారం లేదా? ఆత్మల భారం ఉంటేనేగా మరి సంపాదించి సపోర్ట్ చేద్దాం అనుకుంది. ఆత్మల భారం ఉంది, కానీ నా ఫీలింగ్ ఏంటంటే నేను పనికిరానని. దైవ సేవకు నేను పనికిరాను. తొందరపాటు ఎక్కువ, చిరాకు ఎక్కువ, ఓర్పు తక్కువ, కోపం ఎక్కువ, ఆత్రపడి మాట్లాడతాను, ఎవడన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేను, అది తక్కువ, సున్నితత్వం ఎక్కువ, ఊరకనే ఫీల్ అయిపోతాను, ఊరకనే బాధపడిపోతాను. ఎవడన్నా ఒక మాట అంటే 4 రోజులు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను, వాడు నన్ను ఎందుకు అన్నాడు అని. ఒక పక్క అది మెదులుతానే ఉంటుంది, అంత సున్నితం. తిండి మానుకొని రోజులు అలాగా ఉండిపోతూ ఉంటాను, ఏదన్నా అంటే నాకు అభ్యంతరం కలిగితే. కాబట్టి ఇన్ని బలహీనతలుండి లోకాశలను అణుచుకునే శక్తి ఉందో లేదో తెలియదు. పాదిరి అంటే మాదిరి లేనోడు పాదిరి పనికి పనికిరాడు. సేవ అంటే ఎట్లుండాలా? ఏ కోణంలో చూసినా మచ్చ లేకుండా ఉండాలా? ఏ ఒక్క తేడా మనలో కనపడ్డా మనల్ని చూసి జనం చెడిపోతారు. ఎందుకు వచ్చినా గొడవ లేనిపోయింది, మనకు వచ్చిన నగజాటు వద్దు, ఏదో 4 రూపాయలు సంపాదిద్దాం, నలుగురికి సాయం చేద్దాం అని ఏవో ఇన్ని పెట్టుకొని నేను సేవ చేయొద్దు అనుకున్నా. ఒకవేళ నన్ను కాక నా నుండి వచ్చే డబ్బునే దేవుడు తన పని కొరకు వాడాలనుకుంటే నేను అనుకున్నట్టు చేసేవాడు. కానీ నా విషయంలో అది కాదు ఏర్పాటు. నా నుండి వచ్చే డబ్బును కాదు, నన్నే తన పనిలో వాడాలనుకున్నాడు. అందుకు అనుకూలంగా చిన్ననాటి నుంచి దాదాపు 6-7 సంవత్సరాల ప్రాయం నుంచి నా హృదయమును సిద్ధపరుస్తూ వచ్చాడు, కొన్ని పరిస్థితులు నా జీవితంలో అనుమతించి. అర్థమైందా? ఏ పాత్రను ఎలా డిజైన్ చేసుకుంటాడు, ఎలా మలుచుకుంటాడు, ఎలాంటి అనుభవాల్లోంచి తెచ్చుకుంటాడు ఆయనకి తెలుసు, నాకేం తెలుసు. నాకు దేవుడిచ్చిన అనుభవాలన్నీ తరువాతి వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. నేను సంపాదనగా పోవటం కాదు, నేను ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజల్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేయాలి. అది ఏర్పాటు, నాకు తెలియదు. అది నేనేమో సంపాదన చేసి పరిచర్యకు సపోర్ట్ చేసి ఆత్మలకు మేలు చేద్దాం అనుకుంటే, నీ సంపాదన అక్కర్లేదు, నువ్వు వచ్చి ప్రకటించమని నన్ను పిలిచాడు. కొంతమందికి ఏమో వారు ప్రకటించాలని ఆశ ఉంటుంది, మళ్ళీ వాళ్ళని పంపించి వాళ్ళ చేత పని చేయించి ఆ పైసలతో దేవుని పని జరిగిస్తూ ఉంటారు. మొత్తం మీద కొంతమంది సంపాదించి దేవుని పనికి సపోర్ట్ చేయటం, కొంతమందికి ఏమో ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు ఇచ్చి అక్కడుండి దేవుని ప్రజలకు సపోర్ట్గా కొంతమందికి అచ్చంగా సువార్త ప్రకటించే పని కొంతమందికి ఏమో సంఘములను చిన్న గుంపులను ప్రారంభించి వాళ్ళను నడిపించి వాళ్ళని శిష్యులుగా తీర్చిదిద్దే పని కొంతమందికి సంఘాలు కట్టి సేవకులను సిద్ధపరిచి వాళ్ళని నడిపించడం కొంతమందికి ఏమో సత్యము కొరకైన రోషాన్ని కలిగించి సిద్ధాంతపరమైన పోరాటం చేసే భారం కొంతమందికి. ఇట్లా కొంతమందినేమో సోషల్ సర్వీస్కి, కొంతమందికి మిగిలిన భారాలు ఏముండవు, దేవుని ప్రేమతో నింపబడి ఉంటారు, ఎవరికైనా సరే సేవ చేసే గుణం కలిగి ఉంటారు. అది ఇస్తాడు వాళ్ళకి దేవుడు. మనం వాళ్ళని చూస్తే మనం చేయలేం. అట్లా అది ఎలా చేయగలరు వీళ్ళు అనిపిస్తుంది. చెన్నైలో ఒక హాస్పిటల్ చూశాను నేను. లెప్రసీ పేషెంట్స్, కుష్ఠవ్యాధిగ్రస్తులు
ఆ గాయాలు కుళ్ళిపోయి దుర్గంధభరితమైన వాసన వస్తుంటుంది. అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలు దేవుని బిడ్డలు, అక్కడ వాళ్ళ ఆ చర్మం అంతా చెడిపోయి చీము రక్తాలు గారుతున్నటువంటి ఆ గాయములను వాళ్ళు వీళ్లతో నవ్వుతా మాట్లాడుతా ఆ పాదాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి, ఆ బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ వాళ్ళకి స్పర్శ అర్థం కాదు, నువ్వు ఏం పెట్టి తోమినా అర్థం కాదు. బ్రష్ పెట్టి ఆ గాయం చుట్టూ పెరిగిపోయిన ఆ చీము రక్తాన్ని అంతా నీట్గా కడిగి, చూడటమే నీ వల్ల కాదు, అది చేయటం దాకా అక్కడ పెట్టు, అది చూడటమే నీ వల్ల కాదు, పోయి వాంతి చేసుకుంటావు నువ్వు. కానీ వాళ్ళు అరచేతితో ఆ కాలు అరచేతి మీద పెట్టుకొని ఆ కాలుని శుభ్రం చేసి, ఆ వేళ్లను శుభ్రం చేసి, దాని మొత్తానికి మళ్ళా ఆయింట్మెంట్ లాంటిది రాసి మొత్తం కట్లు కట్టి నీట్గా వాళ్ళని సిద్ధపరుస్తుంటే మైండ్ పోయిద్ది అది చూస్తే. మన సైకాలజీ ఎలాంటి తెలుసు, చిన్న వాసన అట్లా కనపడితేనే ముక్కులు చిట్లించి ఏదో పెద్ద అసలు ఇంతవరకు దుర్గంధమే ఎరగని వాళ్ళ ముఖాల్లాగా పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం అని. దుర్గంధం ఎరగరా ఎవరు? పచ్చిగా మాట్లాడతాను, వద్దులే ఎండాలంగా ఉంటుంది. అసలు బ్యాడ్ స్మెల్లే ఇంతవరకు ముక్కులు తగలనట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. తగలదా? అసలు బ్యాడ్ స్మెల్లే తగలదా నీ ముక్కులకి ఎప్పుడు? మరి ఎంత బ్యాడ్ స్మెల్. తినేటప్పుడు బిర్యానీ తింటావు, ఇంకా గుర్తు చేసుకో ఇంకేందో. వాళ్ళు కన్న తల్లి కూడా చూపనంత ప్రేమ. మళ్ళీ ఎవరు? యవ్వనస్తురాలైన ఆడపిల్లలు. యవ్వనస్తురాలైన ఆడపిల్లలమ్మా, బంగారు తల్లులు వాళ్ళు, చిన్న చిన్న వయసులు. నా కళ్ళారా చూసి అబద్ధం చెప్పట్లా, అబద్ధం చేస్తే దేవుడు చూస్తాడు. వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఏం హార్ట్ మా మీది అని. తమిళ్ మాట్లాడతారు. సేవ కుష్ఠరోగుల కుష్ఠపుళ్ళు కడిగి, చీము రక్తాలు కడిగి, అక్కడ పేరుకుపోయిన అది ఎండిపోయి ఉంటుంది, ఆ బ్లడ్ ఆ చీము వచ్చి మొత్తం క్లీన్గా కడిగి మందేసి కట్టుకట్టి నీట్గా రెడీ చేసేస్తారు. వాళ్ళు మాట్లాడతా, మళ్ళీ వాళ్ళని నవ్విస్తా, వాళ్ళతో నవ్వుతా మాట్లాడతా, మళ్ళీ ముఖాలు ఎట్లా పెట్టుకునే కాళ్ళే దరిద్రుడు శుభ్రం చేసి కాళ్ళు పోయినాయా చూసుకోవా, ఏంది ఇదే అందరూ ఒక్క అమ్మాయి దగ్గర కూడా నేను విన్న చూడాలి. ఎంతో ప్రేమతో తండ్రితో మాట్లాడినట్టు, కూతురు తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడతా వాళ్ళకి పరిచర్య చేస్తారు. నిజంగా దేవుడు ఆ హృదయాన్ని ఇవ్వకపోతే అసంభవం అంత సేవ చేయటం. మదర్ తెరీసా ప్రపంచం అంతటి చేత నాన్న అనిపించుకున్న ఒక మనుషుణ్ణి మనం చూడలేము, కానీ ప్రపంచం అంతటి చేత అమ్మ అని పిలిపించుకున్న ఒక స్త్రీని మాత్రం మనం చూడగలం. ఆమె మదర్ తెరీసా. మదర్ అమ్మ అనిపించుకున్నా. కలరా భయంకరంగా ప్రబలినటువంటి దినాలలో పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. వాంతులు విరోచనాలు చూస్తానే చచ్చిపోతారు మనుషులు. కొంతమందిని తీసుకెళ్లి పూడ్చిపెట్టొస్తే మళ్ళీ కొంతమంది శవాలు లెగుస్తూ ఉంటాయి. కలరా భయంకరంగా ప్రబలి ఈ కరోనా కంటే తీవ్రంగా చచ్చిపోయారు అప్పుడు. అలాంటి సమయంలో సొంత ఫ్యామిలీ మెంబర్సే కలరా వచ్చిందని, కుటుంబ సభ్యులకు కలరా వస్తే మొన్న కరోనా వాళ్ళని ఐసోలేట్ చేశారు కదా, అట్లాగా ఫ్యామిలీ మెంబర్స్ కలరా వచ్చిన వాడిని ఇంట్లోంచి బయటకు పెట్టి ఒక డేరా లాంటిది వేసి అందులో వీడిని పడేసి ప్లేట్లో ఆహారం పెట్టి వాడికి ఓపిక ఉంటే తింటాం, లేకపోతే చచ్చిపోవటమే అక్కడ, కర్రతో నెట్టే పరిస్థితి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుభ్రం చేసి, వాళ్ళు కక్కితే ఆ కక్కింది పట్టి, మదర్ తెరీసా సేవ మీరు పరిశీలించి చూడండి.
కొంతమంది దౌర్భాగ్యులు, ఆమె గురించి కూడా దుర్మార్గంగా మాట్లాడే నీచులను చూశాను నేను. మత ఉన్మాదం పీక్ స్టేజ్కి వెళ్ళి ఆ మహాతల్లిని కూడా దుర్మార్గంగా మాట్లాడినటువంటి నీచులను చూశాను. వాడి బతుకంతా అంతే. ఎంత పరిచర్య చేసిందో ఆమె, లైఫ్ను అలాగా అప్పచెప్పేసింది. పెళ్ళి గిళ్ళి ఏం లేదు. వివాహం చేసుకొని ఒకనికి భార్యనై 2 బిడ్డలను 3 బిడ్డలను ఒకని జీవితాన్ని ఒకరికి అంకితం చేయటం, లేదా ఇలాగ ఉండిపోయి సేవ చేస్తూ అనేక మందికి అమ్మగా మారిపోవటం, 2 నా ముందున్నాయి. ఒక పురుషునికి భార్య అయి 2, 3, 4, 5 తల్లి అయి ఆ 4, 5 చేత అమ్మ అనిపించుకోవటం యుక్తమా? లేకపోతే అనేక మందికి సేవ చేసి అనేక మందికి అమ్మగా మారటం యుక్తమా? దాన్ని పక్కన పెట్టేసింది. తన జీవితాన్ని దేవునికి అప్పజెప్పుకుంది. ప్రజాసేవకు అంకితం చేసింది. రోగులు, కుష్ఠరోగులు, కలరా జబ్బుల్లో ఉన్నవాళ్ళు అని భేదం లేకుండా తల్లిదండ్రి లేని అనాథల్ని, చెత్త కుప్పల్లో పడేసిన పిల్లల్ని సైతం తెచ్చుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి తన జీవితం యేసు ప్రభు తన రక్తమంతా లోకం కొరకు, ప్రజల కొరకు ధారపోసినట్టు తన యవన జీవితం మొత్తాన్ని కూడా ప్రజల కొరకు ఎంత చక్కగా ఉందో చూడండి. యువతల ఫోటో చూడండి. అది ఆమె యవన ప్రాయంలో ఉన్నటువంటి ఫోటో, మదర్ తెరీసా ఫోటో. చూస్తున్నారా? తన యవన రక్తాన్ని నా కొరకు ధారపోశాడు. నా యవన జీవితం అంతా ఆయనకి అంకితం అని అప్పచెప్పుకుంది. ఫలించింది. అయినా జనాలు మెచ్చుకోవాలని ఆ మెప్పులు ఆశించలా. చచ్చిపోయేదాకా ప్రజాసేవ చేసే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంతమందికి ఎలుగెత్తి సువార్త ప్రకటించిందో నాకైతే తెలియదు, కానీ తనలో ఉన్న క్రీస్తు ప్రేమ ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో చాలా మందికి మదర్ తెరీసా తెలుసు. మదర్ తెరీసా ఎవరిని నమ్ముకుందో ఆ యేసు ప్రభు కూడా తెలుసు. ఎలా తెలుసు అంటే మదర్ తెరీసాని బట్టి తెలుసు. యేసును బట్టి మదర్ తెరీసా తెలియటం కాదు, మదర్ తెరీసాను బట్టి యేసు తెలుసు. బా, నీ నాన్నను బట్టి నిన్ను తెలుసుకోవటం కాదు తమ్ముడు. ఫలానా ఆయన తండ్రి అంట అని నిన్ను బట్టి మీ నాన్న తెలుసుకోవటం అనేది నీకు ఆధిక్యత. మదర్ తెరీసా అలా చేసింది ఆమె. అంటే మీరు పెళ్ళిళ్ళు ఎగ్గొట్టమని నేను చెప్పట్లేదులే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో, ఏదో తిప్పలు పడి కాదన్ను. లేదు, నేను కంప్లీట్గా దేవుని కొరకు ఫలించాలి, నాకు ఆలోచనే లేదు, ఫస్ట్ నుంచి కూడా నేను ఇలాగనే ఈ క్రమంలో వచ్చాను, ఇక నా లైఫ్ దేవుని పనికి అంకితం అంటే, ఒకవేళ ఆ ఏర్పాట్లో నువ్వు ఉంటే, నిన్ను ఆ విధంగా దేవుడు పిలిచుంటే, ఆ విషయంలో నీకు స్పష్టత ఉంటే, దాన్ని నెరవేర్చడానికి ఇక తడవు చేయవద్దు. అలాగున ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పని కొరకు దేవుడు ఏర్పరచుకుంటాడు. నిన్నెందుకు పిలిచాడో క్లారిటీ తీసుకో. అసలు నీ పిలుపును గూర్చి, నీ ఏర్పాటును గూర్చి స్పష్టత కలిగి ఉండు. గలిబిలిగా ఉండొద్దు. కొంతమందిని వినండి. ఇవన్నీ ఏమీ చేయనీడు, గదిలో కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తాడు. కొంతమంది మీద ఏర్పాటు అది. ఇంకా వాళ్ళ పని అదే. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. అంటే ఏం చేస్తారు? నీ నిమిత్తము నాకు మొర్ర పెడతా ఉంటారు. ఇది ఏమి పని, ఇదేం పరిచర్య అంటే, ఉన్న పరిచర్యలన్నిటికీ ఉత్తమమైన పరిచర్య ప్రార్థన పరిచర్య. ఇదొక సేవ. కొంతమందికి ఏమో సంఘములు కట్టే భారము, కొంతమందికి ఏమో నాయకులను సిద్ధపరిచే భారము, కొంతమందికి ఏమో సిద్ధాంతపరమైన భారము, కొంతమందికి సత్య విషయమైన ఆసక్తి, కొంతమందికి అన్యజనుల రక్షణార్థమైన భారము, కొంతమందికి సోషల్ సర్వీస్, సామాజిక సేవ, అదొక భారం. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, ఆ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు ఇచ్చి, అక్కడి నుంచి దేవుని ప్రజలకు భద్రత వారి నుంచి. ఇట్లా తమ్ముడు ఉద్యోగం చేస్తున్నా
ఒక ప్రణాళికని ఎడల దేవుడు కలిగి ఉంటాడు. వినండి, వ్యాపారం చేస్తున్నా ఒక ప్రణాళికని ఎడల దేవుడు కలిగి ఉండొచ్చు. అసలు ఏమి నీ పట్ల దేవుని ఉద్దేశం ఉందనేది నువ్వు దేవుని దగ్గర నుంచి తెలుసుకో. లేదా నీకు ఇప్పటికే స్పష్టంగా ఉంటే స్పష్టపరచబడిన దాన్ని బట్టి నువ్వు అడుగులు వేయి. అన్ని సేవల్లో ఒక సేవ ఏం చెప్పాను నేను? ప్రార్థన సేవ అన్నాను. ఇది లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్నా అనేటువంటి ప్రవక్తిని గురించి రాశాడు. అమ్మా 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఏముంటదంటే, ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాయను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి, చిన్న ప్రాయంలో పెళ్ళైపోయిందండి. 7 ఏళ్లకు భర్త చనిపోయాడు. 7 ఏళ్లకు భర్త చనిపోయాడు. చనిపోతే మళ్ళీ ఇంకొక పెళ్ళి అని ఇంకొకనికి భార్య అవ్వాలి అనుకోలా. అయిపోయింది, ఇంకెందుకు దాని గురించి. అదే లైఫ్ నాకు దేవుడు డిసైడ్ చేసి ఉంటే ఆ భర్తనే ఉంచేవాడుగా. పోనీ అబ్బా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు ఆలోచన. ఈ జీవితం దేవునికి అంకితం చేద్దామని మందిరానికి వెళ్ళిపోయింది. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను అని రాసుంది. అరే, ప్రార్థన కూడా సేవనా అనేది అక్కడ దొరికింది మనకి. అయ్యలారా, ప్రార్థన ఒక సేవ. అమ్మలారా, ప్రార్థన ఒక సేవ. ముందు చెప్పాను, దేనికి పిలిచాడో అడుగు, తెలుసుకో. 2వది తెలిపాడా, ఇక నడుచుకో, ఆలస్యం చేయొద్దు అని. ఎందుకంటే సౌలు మనకు అదే మాదిరిస్తా ఉన్నాడు. ఫలానా దానికి నేను ఏర్పరచుకున్న పాత్ర అని అననీయగా దేవుడు చెప్పాడు. నిజంగానే సౌలు ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చాడో, రక్షణలోనికి రావటంతోనే సౌలు అయితే మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తని ప్రకటించుచు అదే అధ్యాయంలో 9వ అధ్యాయంలోని జస్ట్ పేజీ తిప్పు, యూదులనందరినీ, దమస్కులో ఉన్న యూదులనందరినీ కలవరపరిచాడంట. అప్పుడు అర్థమైంది అననీయాకి, యేసయ్యా యేసయ్యా నిజమేనయ్యా నువ్వు చెప్పింది, కలవరం పుట్టిస్తున్నాడయ్యా. చూడు 9:22 వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అంతకుముందు సంఘాన్ని కలవరపరిచిన వాడు ఇప్పుడు యూదుల్ని కలవరపరచడం అననీయ చూసినప్పుడు ఏమనుకుంటాడు? అననీయ, మొదలు పెట్టావుగా దేవా, మొదలు పెట్టావుగా నీ పాత్రను వాడటం, ఇంకా దాన్ని ఎవడు ఆపలేడు ఆ పాత్రని. దేవునికి స్తోత్రం. కలవరం స్టార్ట్ అయింది ఆయన దెబ్బకి. అంతేగాని ఏర్పాటు స్పష్టమైనా కూడా ఇంకో 10 ఏళ్ళ టైం ఉంది, ఇంకొక 15 ఏళ్ళ టైం ఉంది, ఇంకొక 20 ఏళ్ళ టైం ఉందంటే దేవుడేం ఫీల్ కాడు. నీ తాతని ఇంకొక తాతని తెచ్చి వాడతాడు. ఒక సౌలు లోబడకపోతే ఒక దావీదున్నాడు దేవుడికి. పనికి మాలిన సోదరి, పనికి మాలిన సోదరుడా అంటే దేవుని పనిని తృణీకరిస్తే పనికి మాలిన వాళ్ళనే అనాలి కదా. అందుకని అంటున్నాను. నువ్వు లేకపోతే పని ఆగిద్ది అనుకుంటున్నావా? సౌలులాగా నువ్వు దైవ చిత్తాన్ని తొలగిపోతే నీ స్థానములో దావీదు వచ్చి కూర్చుంటాడు. సోదరి, నువ్వు దేవుని చిత్తాన్ని తొలగిపోతే నీ స్థానములో ఇంకొక ఆమె వచ్చి కూర్చుంటది. కానీ దేవుడు అనుగ్రహించిన దాన్ని కాలదంతే. దేవుడు పిలిచిన పిలుపును తృణీకరిస్తే దానికన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఇంకొకటి ఉండదు. అది ఇప్పుడు అర్థం కాదు, రేపు ఫ్యూచర్లో అర్థమైద్ది. చాలామంది అలా దేవుడు అనుగ్రహించిన కృపలను పోగొట్టుకొని కాలదన్ని ఇప్పుడు ఎందుకు పనికిరాని నిష్ఫలులుగా, నిష్ప్రయోజకులుగా, సమాజానికి గాక తమకు తాము గాక అలా వ్యర్థంగా బతుకులు గడిపేస్తూ ఉన్నారు. కొంతమంది దేవుని పనికి పిలువబడి దేవునికి లోబడనందున, దేవునికి విధేయత చూపనందున దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు సాతాను వారిని పట్టి దేవుని పనిలో వాడబడాల్సిన వాళ్ళు జరుగుతున్న దేవుని పనికి వాళ్లే కంటకులుగా మారే పరిస్థితి వచ్చింది.
ఎంత డేంజరో చూడండి. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని పిలుపుని దేవుడు స్పష్టపరిస్తే ఆ పిలుపుకు లోబడకుండా తిరస్కరించి సొంత చిత్తాలకు వెళ్ళిపోయిన వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా పని జరగాల్సి ఉండగా జరుగుతున్న దేవుని పనికి వారే ఆటంకంగా మారిపోయి భ్రష్టులైపోయినటువంటి విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారిలో హుమేనయను అలెగ్జాంద్రును ఉన్నారన్నాడు. వాళ్ళల్లో కొంతమంది దేవుని ఎరిగి దేవుని రక్షణలోనికి వచ్చి మళ్ళీ తిరుగుబాటు చేసినట్టు భ్రష్టులైపోయి కుటుంబాలు పాడు చేసేవాళ్ళు కూడా తయారయ్యారని చెప్పి పౌలు మాట్లాడాడు. నేను చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకొని విను. దేవుని ప్రణాళికలో నువ్వు ఉండి ఏర్పాట్లో ఉంటే ఆ పని కొరకు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోబడకపోతే నీ ద్వారా దేవుని పని జరగబడకపోగా జరుగుతున్న దేవుని పనికి నువ్వే ఒక తలనొప్పిగా మారతావు. ఒకవేళ అలా నువ్వు మారకపోయినా నీ మట్టుకు నువ్వు నిష్ఫలురాలివిగా ఉంటావు. ఎంతమందికి అర్థమైంది? నిష్ఫలురాలంటే ఏదో సంపాదించుకుంటావు, తింటావు, బతుకుతుంటావులే కానీ అది అక్కడ దేవుడు మెచ్చే బతుకు కాదు. గ్రంథంలో రాయబడే చరిత్ర కాదు, నిత్య బహుమానం పొందే బతుకైతే కాదు. సేవ వదిలిపెట్టి కొంతమంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. సేవ వదిలిపెట్టి సంపాదనకు పోయారండి కొంతమంది. నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. సేవ చేయటం మొదలుపెట్టాడు మంచి ఆసక్తిగా, భారంగా, మంచి ప్రార్థనాపరుడు, ప్రార్థన కలిగిన సంఘంలో పుట్టినోడు, మోకాళ్ళ ప్రార్థనా వీరుడు, చక్కగా వాక్యం చెప్పగలడు. పరిస్థితులు చుట్టుముట్టేసినాయి. మరి భార్య ఒత్తిడి చేసిందో, ఫ్యామిలీ ఒత్తిడి చేసిందో, యవనస్తుడివి 4 రూపాయలు సంపాదించుకోవాలి, జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన రోజుల్లో ఈ పల్లెటూరులో పడి ఈ పనికి మాలిన వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేసి సేవను ఒకటి తగలబెట్టి ఏందిరా నీ గోల, సేవ లేదు, నీ బొంద లేదు, పోరా 4 రూపాయలు సంపాదించుకోరా అంటే నిలువునా పరిచర్యను ఆపేసిపోయి సంపాదనలో పడ్డాడు. ఇప్పుడు మంచిగా సంపాదించుకుంటున్నాడో మరి ఏం చేసుకుంటున్నాడో నాకైతే తెలీదు. మొత్తానికి సేవ వదలటం మాత్రం నా కళ్ళారా చూశాను నేను. ఇప్పుడు నాకు తెలిసి తనకున్న పనితనాన్ని బట్టి, తెలివిని బట్టి డబ్బు సంపాదించవచ్చు, 4 మేడలు కట్టవచ్చు, లేదా 5 మిద్దెలు కట్టవచ్చు, కారు కొనవచ్చు, వెండి బంగారాలు సంపాదించవచ్చు, లేదా పిల్లలకి ఫ్యూచర్ ఇవ్వచ్చు. కానీ దీన్నంతటిని బట్టి రేపు అక్కడ బహుమానం ఇస్తాడా? దీన్నంతటిని బట్టి రేపు అక్కడ కిరీటం పెడతాడా? దీనంతటిని బట్టి దేవుడు అక్కడ మెచ్చుతాడా? నీకు ఇవ్వబడిన తలాంతుని గుంట తీసి పూడ్చిపెట్టిన దౌర్భాగ్యుడా, సోమరివైన చెడ్డదాసుడా, ఎంత ఆశించానరా నీ గురించి. శ్రమలకు జడిసి మాటలకు భయపడి వెనక్కి తిరుగుతావా? మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలించకుందువా. దేవుని పనికి మనం పూనుకున్నప్పుడు అందరూ పొగిడేవాళ్లే కాదు, భయంకరంగా దూషించే దూషకులు ఉంటారు. ఎక్కడన్నా బైబిల్లో రాశాడా నువ్వు సేవకు వస్తే గజమాల మాట్లాడి ఊరు మొత్తం కలిసి నీకు గజమాల దండేసి సన్మానం చేసి దండం పెడతారని ఏమన్నా చెప్పాడా? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? దేవుని పనికి నువ్వు నడుంగట్టినప్పుడు అందరూ పొగిడేవాళ్ళు కాదురా, చండాలంగా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత నీతిగా బతికినా, ఎంత మంచిగా చేసినా ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది. అది సాతాను సమాజం. దేవుడే నచ్చలా, నువ్వెట్లా నచ్చుతావు? వాళ్ళన్నారు వీళ్ళన్నారు, నాకు సేవ చేయబుద్ధి కావట్లేదు, నా పరిస్థితులు బాగలేవు, నేను సేవలో ముందుకెళ్ళలేకపోతున్నాను, ఎంత చేసినా పరిచర్య ముందుకెళ్ళట్లేదు, నా వల్ల కావట్లేదు, అందుకే నేను మానేశాను, పని చేసుకుంటున్నాను. పని చేసుకో,
నేను అంటాను, ఒకవేళ పనికి వెళ్తే సరే, ఇంట్లో గడవట్లేదు, పనికి వెళ్ళావు, చేసుకుంటానైనా సరే సేవ చేయి, సేవ మానొద్దు. పౌలు డేరాలు కొడతా సేవ చేశాడు. అరే మొత్తానికి అసలు సంఘమే వదిలిపెట్టి, సేవే వదిలిపెట్టి, నువ్వు అసలు అన్ని వదిలిపెట్టి నువ్వు పోయి లోకంలో సంపాదన కోసం పోవటం ఏమిటి? ఎందుకు విత్తనమా ఎందుకే మొలకెత్తలేదంటే, విత్తనం అందంట మన్ను అడ్డుగా ఉంది సార్. చెట్టు నువ్వు ఎందుకు ఫలించలేదే అంటే, ఫలాలు లేనంత వరకు మన జోలికి ఎవడు రాడండి. మనం కాయలు కాసాం అనుకోండి, మనకేమన్నా కాయలు కనపడ్డాయి అనుకోండి, ప్రతి ఒక్కడు వచ్చి రాయి తీసుకొని కొడతాడండి. ఎన్ని కాయలు కాస్తే అన్ని రాళ్ళ దెబ్బలండి. ఎందుకు వచ్చిన గొడవ? కాయలు లేకపోతే సరే మన జోలికి ఎవడు రాడు. ఒకవేళ ఎవడన్నా వచ్చినా ఎండకి నీడ కోసం వచ్చి కూర్చుంటాడు, అంతే తప్ప రాయి మాత్రం తీసుకోడు. కాయ ఉంటే రాయి, కాయ లేకపోతే రాయి లేదు. కాబట్టి కాయొద్దు మనకి. రాళ్ళు రువ్వుతారు, ఎందుకు వచ్చిన గొడవ? విత్తనమేమో మన్ను అడ్డుకుందంట, అందుకని మొలకెత్తట్లేదంట. ఏమి నాయనా నువ్వు చెప్పే సాకులు ఇవే? నిన్ను పిలిచిన వాడెవరు? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మనం సేవ ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే మనల్ని మతోన్మాదులు టార్గెట్ చేస్తారండి. మనం ఎక్కువ బయటికి కనపడితే టార్గెట్ అవుతామంట. మనం అసలు ఇతర మత గ్రంథాల జోలికి వెళ్ళకూడదండి. వెళ్తే వాళ్ళు టార్గెట్ చేస్తారంట. అసలు సువార్త చెప్పటం ఎందుకు? చెబితే జనం టార్గెట్ చేస్తారుగా, తిని తిరుగు. అంతేనా? రాళ్ల దెబ్బలు కొట్టడానికి ఇష్టపడిన మనిషికి మళ్ళా ఫలాలు ఇవ్వటానికి ఇష్టపడేది చెట్టు. దాని నీతి అది. రాయి దెబ్బ కొట్టి నన్ను గాయపరిచారని దాని ఫలాన్ని ఇవ్వటం చెట్టు మానుకోదు. నోరు లేని చెట్టే తన నీతి నియమాల్లో రాజీ పడనప్పుడు క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మనం ఎందుకు వెనక్కి తగ్గాలి? ఎవరిన్ని రకాలుగా దూషించినా, ద్వేషించినా, విమర్శించినా, దుష్ప్రచారాలు చేసినా, నిందా ప్రచారాలు చేసినా, అది ఇంటి వారైనా బయటి వారైనా, సాటి సేవకులైనా అన్యులైనా, ఎవ్వడైనా మనం ఫలించటం మానకూడదు. చిన్న చిన్న మట్టి పొరలు అడ్డు తగులుతున్నాయని విత్తనం మొలకెత్తటం మానేస్తే అది ఒక వెధవ విత్తనం. కానీ విత్తనం నైజం ఏంటో తెలుసా? మట్టి పళ్ళను చీల్చుకొని బయటకు వస్తుంది. అది మళ్ళీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది, కానీ మట్టిని చీల్చుకొని బయటకు వచ్చింది. బిడ్డలారా, ఎవడో ఏదో మనల్ని అంటాడు, ఎవడో ఏదో మనల్ని చేస్తాడని మనం సత్యం చెప్పకుండా ఉండకూడదు. సత్యం ప్రకటించాలి. సత్యం కోసం అవసరమైతే సమాధికి వెళ్ళటానికైనా సిద్ధమవ్వాలి. అంతే. వెనకడిగేసే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. కొంతమంది జీవితాలు ఇలా అయిపోయినాయి. ఏవేవో సాకులు చెప్పి, ఏవేవో కారణాలు చెప్పి దేవుడి చిన్న కృపల్ని పోగొట్టుకొని, తలాంతులను పోగొట్టుకొని పక్కన పెట్టి, గుంట తీసి గుంటలో పెట్టి,
ఏదో లోకాన్ని సంపాదించుకొని లోకాన్ని అనుభవిస్తూ లోకంలో బతికేయడానికి అలవాటు పడిపోయిన జీవితాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు లోకాన్ని ఆర్జించగలరేమో కానీ పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. పరలోకములో నిత్య సింహాసనాన్ని, నిత్య కిరీటాన్ని, నిత్య బహుమానాన్ని సంపాదించుకోలేరు. ఆ కిరీటము, బహుమానం, సింహాసనం తీసేస్తే వీటన్నిటికంటే ఉత్తమమైంది దేవుని మెప్పు, అదైతే పొందలేరు. రేపు ఏమంటాడు తెలుసా? పోన్లేరా బాబు, నువ్వు సేవ చేయకపోతే చేయిపోయావు, నీ మట్టుకు నువ్వైనా పరలోకం వచ్చావు అని ఆనందపడ్డాడు. దరిద్రుడా, ఎన్ని ఇచ్చారా నీకు, ఎంత ఆశపడ్డా నీ విషయంలో, ఎంత చేస్తావు అనుకున్న కనీసం కొంత కూడా చేయలేను అని నిన్ను చూసి అభ్యంతరపడే, సిగ్గుపడే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. బలా నమ్మకమైన మంచి దాసుడు, నీకున్న శక్తి కొంచెమే అయినా ఆ కొంచెంలో నాలాంటి ప్రేమ కలిగి సాటి మనుషుల రక్షణ కోసం నీ వంతు నువ్వు కష్టపడ్డావు. నీలో నా ప్రేమ ఉంది అని నిరూపించావు. దేవుని చిత్తం మానేసిన వాడిని ఏమంటాడు తెలుసా? ప్రేమ లేని వాడా అంటాడు. ప్రేమ ఎందుకు లేదు ప్రభువా? ప్రేమ ఉంటే ఆత్మల కొరకు భారంతో నువ్వు చేసింది ఎదురా అంటాడు. నశించిపోతున్న వాళ్ళని ప్రేమించి వాళ్ళ రక్షణ కోసం నువ్వు చేసిన త్యాగం ఏంటి? ప్రార్థన చేసావా? సోషల్ సర్వీస్ చేసావా? సువార్త ప్రకటించావా? సంఘం కట్టావా? కనీసం ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగంలోనన్నా ఉండి పరిశుద్ధులకు ఉపచారం చేసావా? నీ రాబడిలో నుంచి సపోర్ట్ ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేసావు నా పనికి? నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి, నిత్యము మండి అగ్నిగుండానికి పోతున్న ఆత్మల్ని కాపాడటానికి నీ వంతు నువ్వేం చేశావు? ఎవడో ప్రకటిస్తే నువ్వు విన్నావు, ఎవరో సువార్త చెప్పి నిన్ను తీసుకొస్తే, ఎవరో బాప్తిస్మం ఇస్తే పొంది రక్షణ పొంది ఒడ్డెక్కి ఎంజాయ్ చేశావు. ఏం చేసావు తర్వాత? నువ్వు నీ మట్టుకు నువ్వు రక్షింపబడ్డానని సంబరపడ్డావు, కానీ నీ వల్ల ఇంకా నశించిపోతున్న వాళ్ళ రక్షణ కోసం నువ్వు ఆలోచించనైనా ఆలోచించలేదు, పట్టించుకోనైనా పట్టించుకోలేదు. దౌర్భాగ్యుడా ఛీ అంటాడు. అంటాడా? మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు చెప్పండి. చేతులు ఎత్తట్లేదు అంటాడో అనడో? మరి దానికి నీ వంతు ఏంటి? సేవ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ దైవజనుడు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విమర్శలకు భయపడి, ప్రతికూలతలకు భయపడి, సొంత వాళ్ళ మాటలకు భయపడి, కులస్తులకు భయపడి, మతస్థులకు భయపడి, దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే, సేవ వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే, పరిచర్య వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే, ప్రకటించడం మానేసిన వాళ్ళు కొంతమంది అయితే, ఇదంతా మట్టి అడ్డుకుంటుందని మొలకెత్తలేకపోతున్నానన్న విత్తనం బ్యాచ్. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుబుతారని ఫలించకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుబుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. కొంతమంది ఇలా, కొంతమంది అపజయాలకు భయపడి, ఎదురు దెబ్బలకు భయపడి వెనకడుగేసిన వాళ్ళు ఉన్నారు. అలా ఉండకూడదు. దేవుని మెప్పు కావాలి, దేవుని కోసం ఫలించాలి. ద్రాక్షవల్లి ఫలించినట్టు నీవు ఫలించాలి. ఈ లోక యాత్ర ముగిసే నాటికి ఓ చెట్ట కొన్ని ఫలాలైనా నువ్వు ఫలించుండాలి దేవుని కొరకు. అది దృష్టిలో పెట్టుకో, అది దృష్టిలో పెట్టుకొని బతుకు. దేవుని కొరకు ఫలించు. కష్టపడొద్దని నేను చెప్పలా,
పని చేసుకోవద్దని నేను చెప్పలా, చేస్తానే సువార్త ప్రకటించవచ్చు. జాబ్ చేసుకుంటా కూడా సంఘాన్ని కట్టొచ్చు, పని చేసుకుంటా కూడా సంఘాన్ని కట్టొచ్చు, పని చేసుకుంటా సేవ చేయొచ్చు. కంప్లీట్గా వదిలేసే నేను చూసుకుంటానని దేవుడు మాట్లాడితే పేతురులాగా వల, దోనె, చేపలు అన్నీ వదిలిపెట్టి ప్రభువుని వెంబడించవచ్చు. కానీ దేవుని పని చేయాలి, దేవుని కోసం ఫలించాలి. నశించిపోతున్న ఆత్మల్ని చూసినప్పుడు ఏడవాలి, గుండె కొట్టుకోవాలి. ప్రభువా, నశించిపోతున్నారు, నాశనం అవుతున్నారు, నిజదేవుడు తెలియదు, సత్యం తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రభువా, అలాంటి భారం మన గుండెల్లో చూస్తాడు. ఎంతమందికి అర్థమైందండి? మీలో కొంతమందికి ఈ సందేశం వద్దు. అప్పులు తీరతాయా లేవా, పిల్లలు లేరని ఎగతాళి చేస్తున్నారు, పుడతారా లేరా, రోగం వచ్చింది తగ్గిద్దా లేదా, కేసు ఒకటి ఉంది కొట్టేస్తాడా లేదా, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, పిదప అన్నీయు నీకు అనుగ్రహించబడు. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్ ద్వారా వీక్షించేవాళ్ళు వేలాదిగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చి ఉండొచ్చు. అందరికీ చెప్తున్నా, దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు నీ మీద ఉంటే, అది నీకు స్పష్టమైతే దానికి విధేయత చూపడానికి తడవు చేయవద్దు. లోబడితివా, విడుదల కోరవద్దు, స్థిరపడు. నేను అలాంటి పిలుపు కలిగి ఉన్నాను, అలాంటి గురి కలిగి ఉన్నాను, దర్శనం ఉంది, నాకు ఆత్మల భారం ఉందన్నా, నేను దేవుని కొరకు ఫలించాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి కూటమైన తర్వాత ఆ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ మీకు మన వాట్సాప్ నెంబర్కి, నేను ఇట్లా దర్శనం కలిగి ఉన్నాను, సేవ చేయాలనే ఏర్పాటు నా మీద ఉందన్నా, మరి దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే, మీరు ఏ వివరాలు పంపాలో మొత్తం ఒక ఫామ్ ఉంది, సిద్ధపరిచాం. మీరు వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెడితే ఆ ఫామ్ మీకు పంపిస్తారు. దాన్ని మొత్తాన్ని నీట్గా ఫిలప్ చేసి పంపించండి. జస్ట్ తెలుసుకొని నీకు ఆలోచన చెప్తా, నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో. చాలామంది పంపుతా ఉన్నారు, మొత్తం సేకరించి ఆడ పెడతా ఉన్నా. ఈ సమయంలో కూడా మళ్ళా నేను ఆ మ్యాటర్ మీకు అందిస్తున్నా. హల్లెలూయా. నాకు కాదు, వాళ్ళకి నేను చూసా. ఓకే, అలా చేయాలి, నిజంగా నేను దేవుని కోసం ఫలించాలి అనే ఆరాటం నీకుంటే, దర్శనం ఉంటే, భారం ఉంటే తప్పకుండా తెలియజేయి. ఏమేం తెలియజేయాలో ఆ లిస్ట్ ఉంది అక్కడ. అయిపోయింది. నిన్ను ఎలా ముందుకు ప్రోత్సహించాలో, నువ్వు ఏ విధంగా దేవుని కార్యాలు నెరవేర్చాలో, నీకున్న ఆ పిలుపును బట్టి నీకు ఏ సజెషన్ ఇవ్వాలో, నాకున్న అనుభవంలో నేను మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గత 23 సంవత్సరాలుగా నా ప్రభుతో ప్రయాణం చేస్తూ ఉన్నా. నిండా 18 సంవత్సరాలుగా దేవుని పనిలో ముందుకు వెళ్తా ఉన్నా. నాకు దేవుడిచ్చిన అనుభవాలు, ప్రత్యక్షతలను బట్టి నీకేం చెప్పి ఎలా ముందుకు నిన్ను ప్రోత్సహించాలో అది నేను చెప్తా. దానికి సమయం కేటాయిస్తాను. ఏ విధంగా నిన్ను సంధించాలో నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళకి? రైట్. అలాగే లైవ్లో, జూమ్లో కనబడుతున్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తించి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు రండి. ఆల్రెడీ సేవ చేసి వెనక్కి వెళ్ళావా? అయితే ఈరోజు నీవు విన్న మాటను బట్టి ఇకనన్నా మారు మనసు పొంది సరి చేసుకో. గత అయిపోయింది, మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు. నా తండ్రి ఈసారి నీకు కృపనిచ్చి నిలబెడతాడు. మొదట భయపడి వెనక్కి తగ్గావు, ఇంకట్లా వద్దు. అయిందేదో అయిపోయింది. ఒకవేళ ఈ వాక్యం నీ దాకా వస్తే, ఈ సందేశం నీ దాకా వచ్చి నీ చెవిన పడితే, దేవుడు మళ్ళొక్కసారి ఈ వాక్కు ద్వారా నిన్ను దర్శిస్తున్నాడని గుర్తించు. నిన్ను మళ్ళా పిలుస్తున్నాడని గుర్తించు. ఒకసారి చేపలు పట్టేటప్పుడు పిలిచాడు, మళ్ళా తిబేరియా సముద్రం దగ్గరికి పోయాడు, నేను చేపల పట్టబోదును అని. మళ్ళా అడగబోయి తెచ్చుకున్నాడు. గెన్నేసరెతు
సరస్సు తీరం అయిపోయింది, మళ్ళీ తిబేరియాకి పోయావా? అట్లయితే మళ్ళీ ఒక్కసారి దేవుడు ఈ సందేశం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. గుర్తించి రా, ఆయన గొర్రెలను మేపునట్లు, ఆయన గొర్రెలను కాయినట్లు రా, ఆయన చిత్తము నెరవేర్చినట్లు. మోసగాళ్ల లెక్కలో ఉండదు, ఫలించడి పాత్రల లెక్కలో ఉండు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. వీరైనా మీలో ఒకరైనా, వీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను. నాయనా, ఓ సేవకుడా, చాలా మందిని రక్షిద్దామని సేవకు వచ్చావు. 100, 150, 200 మందిని కట్టేసరికి అయిపోయింది పని. మిగిలిన వాళ్ళని చూసి నువ్వు చేసే పరిచర్య చూస్తున్నప్పుడు నీకు నిరుత్సాహం వచ్చింది. అవతలి వాళ్ళు 1000 మందిని రక్షణలో నడిపించారు, నేను కనీసం 100 మందిని కూడా ప్రభావితం చేయలేకపోయాను. ఇన్ని సంవత్సరాలుగా చేసిన 150, 200 మంది కూడా ఇంకా ప్రభావితం కాలేదు. ఏందో నా పరిచర్య అని నిరాశపడే దైవజనుడా, నీకు కూడా ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. 0తో మొదలుపెట్టి 100, 150 మంది నువ్వు రక్షణలో నడిపించావంటే నువ్వు సఫలమైనట్టు, ఓడిపోయినట్టు కాదు, సఫలమైనట్టు. 150, 200 మందిని నువ్వు ప్రభావితం చేశావంటే, నువ్వు ఫలించకపోతే, నిన్ను దేవుడు వాడుకోపోతే, నీ భార్య అయినా నీ మాట వింటదా? సేవకుడా, నువ్వు చెబితే నీ భార్య వినదే. అలాంటిది నువ్వు చెబితే, నువ్వు కూర్చోమంటే కూర్చునే 100 మంది, లే అంటే లేచే 100 మంది, నీ చేయి ఎలా కదిలిస్తే అలా కదలటానికి సిద్ధమయ్యే ఒక 100 మంది నీకు కనెక్ట్ అయ్యారంటే, దేవుడు నిన్ను వారికి అలా సిద్ధపరచకపోతే, వారి హృదయాల్లో నీకు ఆ స్థానం దేవుడు ఇవ్వకపోతే, 100 మంది నీ మాట వింటారా? 50 మంది వింటారా? కనీసం 10 మంది వింటారు. కట్టుకున్న భార్య వినదు, కట్టుకున్న భర్తే వినడు. అలాంటిది నువ్వు చెబితే కొంతమంది కూర్చొని నీ మాట కోసం పడిగాపులు కాస్తున్నారంటే, నా దేవుడు నీ జీవితంలో కార్యం చేసి నిన్ను వాడుకోపోతే ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? దేవుడు సాధ్యపరిచాడు, వాడుకున్నాడు, నిన్ను వాడుకున్నాడు, వాడుకుంటాడు, ఇంకా వాడుకోబోతున్నాడు. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళని వీళ్ళని చూసి ఆడన్ని వేలు, ఏడిన్ని వేలు, ఆడంతా ఏడింత అని వాళ్ళు వీళ్ళు ప్రగల్భాలుగా చెప్పేటువంటి విషయాలని పరిగణలో తీసుకొని, అయ్యో దేవా, నేను ఈ 200 ఈ 150 ఈ 100 ప్రభువా అని ఎక్కువ గుంపును చూసి ఈ చిన్న గుంపును బట్టి నిరాశపడటం అనేది సాతాను నిన్ను చేస్తున్న మోసం. పచ్చిగా చెప్పాలంటే సేవకులు కూడా చెప్తున్న సందర్భం వచ్చింది కదా, స్తోత్రం. నన్ను ప్రేమించి వెంబడించే వాళ్ళలో దైవజనులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థమైంది, అందుకని చెప్తున్నాను నేను. 300-400 మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో, బాగా వినండి, 300-400 మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో దేవుడు నాతో మాట్లాడాడు. గుర్తుపెట్టుకో, నాకు సంఘము కావాలి, పరిపూర్ణత శిష్యత్వము ఎరగని, తాము ఎందుకు కూడుకున్నారో తమకే అర్థం కాని ఒక వెర్రి మంద కాదు నాకు కావాల్సింది, శిష్యులుగా రూపాంతరం చెందే సంఘము కావాలి నాకని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆదివారం వచ్చి మహాజనం కూర్చుంటారు. అసలు ఎవరు ఏ ఊరు నుంచి వచ్చారో, ఏ బాధలో ఉన్నారో, ఏ పరిస్థితో, ఏ మంచో, ఏ చెడ్డో
కనీసం మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ నాకుంటుందా? మీ శోభ వినే ఛాన్స్ నాకుంటుందా? కరెక్ట్గా చెప్పండి. సరే శాలేమన్నా తీసేయి, ఇంకా నాది అన్ని వేలు నాది ఇన్ని వేలని మీసాలు తిప్పి సంఘాలను గురించి అతిశయపడే ఏ సేవకుడికైనా అది సాధ్యమైద్దా? అది వృధా అతిశయం. ఇది నాకు స్టార్టింగ్లోనే దేవుడు చెప్పాడు. గుంపును చూసి మురిసిపోతే అదొక జాతర రా నా దృష్టిలో. ఊళ్ళో జాతర అయితే ఊరు మొత్తం ఆడే ఉంటుంది. అదొక జాతర లెక్క పరిగణిస్తాను. సంఘం అంటే శిష్యుల బృందం, తిరిగి జన్మించిన వారి బృందం, నా రక్తము చేత విమోచింపబడి నన్ను ప్రేమించి నన్ను వెంబడించి నాకై అవసరమైతే హతాసాక్షులుగా మారటానికి కూడా సిద్ధమయ్యే వ్యక్తుల గుంపురా సంఘం అంటే అది అని మాట్లాడాడు. బ్రదర్ వినండి బాగా. నాది 150, నాది 100, నాది 200, అది విను. అప్పుడు ఇక నేను చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు సమకూర్చినటువంటి మందను ముక్కలు చేయటం మొదలుపెట్టా. అది నేను చేసిన పని. ముక్కలు చేయటం నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అన్న? మీ వినుకొండ నుంచి వస్తున్నావు అన్న. అవునా, వినుకొండ నుంచి వస్తున్నారా? అట్లయితే మీరు అక్కడ ఆగండి. ఇక్కడ నుంచి ఒక దైవజనుడు వస్తాడని ఆ 200-300 సంఘం కట్టబడినప్పుడే మొట్టమొదట కిరణ్ దావీదు రెడీ అయ్యారు. కిరణ్ దావీదు వాళ్ళని సిద్ధపరిచాను దేవుని సేవ కొరకు, నాకు సహకారులుగా. వాళ్ళని మీరు చూశారు. కిరణ్ తెలుసు, తెల్ల జుట్టు ఉంటుంది. ఆయన వయసు చిన్నదే, జుట్టు అంతా తెల్లగా అయిపోయింది. ఈ కలర్ వేసుకోవద్దని తీర్మానం చేసుకున్నాడు. పాప ఆయనకి 44 లేవు, 74 ఏళ్ళు అయినా పెద్ద అయినా కూర్చో అంటున్నాడు ఆయన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయినా సరే ఆయన దాన్ని వదిలేశాడు. వాళ్ళిద్దరూ లైన్లోకి వచ్చారు. వాళ్ళని సిద్ధపరచుకుంటా, ఈ మందన్ని నడిపించుకుంటా, దేవుని ఉపదేశాన్ని వాళ్ళకి నేర్పుకుంటా, ఆత్మల కొరకు వారిని ఆయత్తపరచుకుంటా, వారితో పాటు ఇంకొంతమందిని సిద్ధపరచుకుంటా, దేవుడు చెప్పిన ప్రకారం ఏం చేశాను మరి? గుంపును పెంచుకుంటా పోవటం కాదు, గుంపును శిష్యులుగా తయారు చేయాలి, పరిపూర్ణతలోకి నడిపించాలి, వారిని కట్టాలి. ఒక ఇంటి వలె కట్టాలంటే ఎట్లా మరి? ఆదివారం ఒక జాతర కార్యక్రమం జరిగితే ఎవరో వచ్చారు, ఎవరో పోయారు, తామెందుకు కూడుకుందిరో తమకైనా తెలియదని అపోస్తల కార్యంలో గుంపులాగా మనం అయితే ఎట్ట? అపోస్తల కార్యంలో గుంపు ఉందిలే, వాళ్ళు ఎందుకు కూడుకున్నారో వాళ్ళకే తెలియదు. అట్లా చేయొద్దు. నా దేవుడు నాకు ఇచ్చిన స్పష్టత, నా పిలుపులో, నా పరిచర్యలో ప్రతి అడుగులో స్పష్టంగానే ముందుకే అడుగులు వేయటానికి నా దేవుడు నా సాయం చేశాడు. ఆయన కృప. అప్పుడు ఇక సిద్ధమైన వాళ్ళని సిద్ధమైనట్టు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫలానా దగ్గరికి. రైట్, అక్కడే ఆగిపోండి, అక్కడికి సేవకుడు వస్తాడు, అక్కడే మీకు ప్రభువు బళ్ళు ఇస్తాడు, ఆయనతో కలిసి మీరు అక్కడ ప్రభువుని ఆరాధించండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఫలానా దగ్గర నుంచి. సరే, మీరు అక్కడ ఆగిపోండి, అక్కడికి దైవజనుడు వస్తాడని ఇప్పటికి దాదాపు 100 బ్రాంచులుగా, ఒకే సంఘాన్ని 100 బ్రాంచులుగా ముక్కలు కొట్టి 2 పనులు చేశాడు ఇక్కడ దేవుడు. ఇక్కడే కాదు, ప్రతి స్థానిక సంఘములో జరగవలసింది అదే. 100 మందిని నువ్వు సిద్ధపరిస్తే సోదరుడా, 100 మందిని సంఘం నువ్వు కడితే ఆ 100 మందిలో కనీసం 2-3 దైవజనులు లేవాలి. అది జరగాల్సింది. సేవకులు నిర్లక్ష్యం చేసింది అది. ఏ కాడికి 100, 200, 200, 300, 300, 400 అని దీని గ్రోత్లోనే మైండ్ పెట్టారు, దీని ఎదుగుదలనే దృష్టిలో పెట్టారు. కానీ మందను పెంచుకుంటా పోవటానికి ముందు ఆ మందను ప్రొటెక్ట్ చేయడానికి సహకారులు లేపబడాలి అనే ఆ లక్ష్యాన్ని కోల్పోయారు. మర్రి చెట్టు మీకు ఎంతమందికి తెలుసు? మర్రి చెట్టు మీకు ఎంతమందికి తెలుసు? మర్రి చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా? ఏ చెట్టు పెరగనంత పెద్దగా మర్రి చెట్టు వ్యాపించింది. తమిళనాడులో ఒకే చెట్టు 4 ఎకరాలకు వచ్చింది. 4 ఎకరాలకు ఒక్కటే చెట్టు. మరో ప్రాంతం ఉంది, అక్కడ కూడా ఇంకా ఎక్కువ ఎకరాలకు వచ్చింది. ఫస్ట్ ఒకటే కాండం, ఇక అది కొమ్మలు సాచిద్ది. సేవాశక్తి కలిగిన వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి నాయన. ఎవరు ఈరోజు సందేశాన్ని మిస్ అవ్వద్దు దయచేసి.
కొమ్మలు సాచిద్ది. దానికి ఉన్న స్పెషల్ ఏంటంటే కొమ్మలు అలా వ్యాపించగానే ఆ కొమ్మలకి ఓడలు పెరుగుతాయి. మర్రి ఊడలు అంటారు. ఆ ఊడలు పెరుగుతాయి. ఫస్ట్ ఎట్లా ఉంటాయి? వేరులాగా ఊగులాడుతూ ఉంటాయి. కొమ్మ అలా ఉంటుంది, కాండం ఇక్కడ ఉంటుంది. ఈ ఓడ పెరిగిద్ది కదా, ఈ కొమ్మ పెరిగిద్ది కదా, ఈ మధ్యలో ఓడ వేరులాగా వచ్చింది. అది నేలలోకి వెళ్ళిద్ది. నేలలోకి వెళ్ళి సారం పొందుకొని ఆ ఓడ ఒక మానులాగా మారి ఈ కొమ్మకు సపోర్ట్ నిలిచింది. అలాగా అక్కడ చూడండి, కాండమేమో ఆ గ్రీన్ గ్రిల్లో ఉంది, చెట్టు కాండమేమో ఆ పచ్చ రంగేసిన గ్రిల్లో ఉంది. అక్కడ నుంచి కొమ్మలు విస్తరించినవి చూడండి. కొమ్మ ముందుకు సాగే కొద్దీ ఒక సపోర్ట్ వచ్చింది చూడండి, ఎవరో మనిషి నిలబెట్టినట్టే. అట్లా ఏం చేసిందో తెలుసా? అలా కొమ్మ సాచగానే ఇక్కడ ఒక ఓడ పుట్టి అది నేలలోకి వెళ్ళి బలపడి పిల్లరగా మారింది. అప్పుడు ఈ కొమ్మ ఇంకొంచెం ముందుకెళ్ళింది. అక్కడ మళ్ళీ ఇంకొకటి పుట్టిద్ది, అది సపోర్ట్గా మారిద్ది. ఇంకొంచెం ముందుకెళ్ళింది కొమ్మ. అట్లా ఎకరాలకు విస్తరించినా సరే చెట్టు పడదు. సంఘ నిర్మాణ విధానం అది. 100 మంది సభ్యుల్ని సంఘంలో సిద్ధపరిచినప్పుడు ఆ 100 మందిలో ఒక నాయకుడు లేవాలి. కనీసం ఒకరిద్దరు ముగ్గురు, ఇంకా అంతకంటే ఎక్కువ నాయకులు లేచి ఒక పక్క ఆ స్థానిక సంఘాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మళ్ళా వ్యాప్తి కొరకు అడుగులు ముందుకేయాలి. ఒకే చోట 1000 మందిని నీవు రక్షించలేనప్పుడు, సమకూర్చలేనప్పుడు 100 మందిలో 10 మందిని నువ్వు దేవుని పాత్రలుగా సిద్ధపరిస్తే, అలా సిద్ధపరచబడిన 10 పాత్రలు ఒక్కొక్కడు 100 మందిని రక్షిస్తే 1000 మందిని రక్షించాలన్న నీ ఆశ ఈ 10 మంది ద్వారా తీరిద్దని నీవు ఎందుకు గుర్తించలేదు సోదరా? దాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోవు? అసలు దేవుడు లక్ష్య పెడుతున్నది దీన్నా దాన్నా? జాతర సంఘాన్నా, లేకపోతే క్రమముగా శిష్యులుగా తర్బీదవుతున్న సంఘాన్నా? పెద్ద మందా భయపడకు నీది రాజ్యం అన్నాడా? చిన్న మందా భయపడకు నీది రాజ్యం అన్నాడా? శాలేమనేది ఎట్ట చెబుతున్నాడు అనుకుంటున్నారా? నేను చేస్తున్నది చెప్తున్నా, వాక్యానుసారం మాట్లాడుతున్నాను. నేను ఏదో పెద్ద గుంపు కూడారులే అని గుంపును చూసి చంకలెగరేస్తే రేపు తన్నులు తినాల్సి వచ్చింది అక్కడ. ప్రభా సంఘం కట్టాను, ఆయన సేవ చేశానంటే ఎవడురా కట్టింది సంఘం? జాతరదా నువ్వు చేసింది, సంఘం ఏడైద్దిరా అంటాడు ఆయన. ఎవరా నువ్వు రక్షించిన వాడు చూపించరు, అగ్ని పరీక్షలు వేయరా అంటాడు. అగ్ని పరీక్షలో పెడతాడు. శిష్యులే అగ్ని పరీక్షలో డమ్మి సరుకు మొత్తం బుస్ అయిపోయింది. సేవకుడా, నువ్వు చేయాల్సింది అది, నేను చేసింది అది. ఎప్పుడైతే 200-300 పరిచర్య గ్రోత్ అయిందో తర్వాత సహకారులను దేవుడు సిద్ధపరిచేటట్టు చేసి ఇక బ్రాంచ్లు విడగొట్టడం మొదలుపెట్టి అలా విడగొట్టబడి అలా వ్యాపించి ఈరోజు చాలా ప్రాంతాలకు పరిచర్య వ్యాపించింది. రక్షణలో నడిపించిన బిడ్డలు ఆత్మీయ నాయకుల దగ్గర, నా ఆత్మీయ బిడ్డలు సేవకులు అయ్యారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు హాయిగా ఎదుగుతున్నారు. వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు భద్రంగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ సంఘాలు ఎదుగుతుంటే ఇక్కడికి నూతనాత్మలే దేవుడు పంపిస్తానే ఉన్నాడు. వారం వారం కనపడుతుంది. అది అర్థమైందా? మెయిన్ బ్రాంచ్కి మళ్ళీ నూతనాత్మల్ని పంపించి వాళ్ళకి ఇక్కడ వాక్ అందేటట్టు చేసి వాళ్ళకి బాప్తిస్మాలు ఇప్పించి మళ్ళీ వాళ్ళని సిద్ధపరిచి మళ్ళీ వాళ్ళ ఏరియాని ఒక బ్రాంచ్గా మార్చేస్తా ఉన్నాడు. నేను యథార్థంగా దేవుని పని చేసుకుంటూ సంఘాలని బ్రాంచ్లుగా విడగొట్టుకుంటూ నాయకుల్ని సిద్ధపరచుకుంటూ 4 పనులు జరుగుతున్నాయి. 1, తెలియని వారికి సువార్త ప్రకటించబడుతుంది. 2, రక్షణ పొందిన వాళ్ళు శిష్యులుగా సిద్ధపరచబడి పరిచారకులుగా మార్పు చెందుతున్నారు. 3, పరిచారకులుగా మార్పు చెందుతున్న వాళ్ళు ఇంకొక పరిణతి చెంది సువార్థికులుగా, సేవకులుగా రూపాంతరం చెందుతున్నారు. అంటే వాళ్ళకు కూడా తర్బీదు చేయబడుతుంది. ఆ చేయబడ్డ వాళ్ళ ద్వారా సంఘాలు కట్టబడుతున్నాయి. నేను అప్పచెప్పిందే కాకుండా అప్పచెప్పని ప్రాంతాలు కూడా కొన్ని వాళ్ళు వెళ్ళి సొంతంగా కొన్ని ప్రాంతాలు కడతా ఉన్నారు. ఇలాగా బహుముఖ విధానంలో పరిచర్య జరుగుతుంది. ప్రతి స్థానిక సంఘములో దైవజనుడు గ్రహింపులో పెట్టుకోవాల్సిన విషయాలు ఇవి, అనుసరించాల్సిన విధానం ఇది. కానీ ప్రతి సేవకుడు ఏమని ఆలోచించాడో తెలుసా? ఒక 100 మందిని రక్షణలో నడిపించడానికి స్పీడ్గా 200, 300, 400 అని
ఎవరెవరినో చూసి అలా కావాలనుకుంటాను. నేను ఎవరిని చూడలా. నేను ప్రయాణం చేసిన పద్ధతి ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. ఎవరిని చూడలా నేను. ఆయన అంత సంఘం, ఈయన ఎంత సంఘం అంటే నేను కూడా అంత సంఘం, అసలు అవి పట్టించుకోవాలా. నాకు దేవుడిచ్చిన బైబిల్ ఫార్ములాని పక్కాగా ఉన్నట్టు నేను ఫాలో అవుతా వచ్చా. దేవుడు జరిగించిన పని ఇక ఏం జరిగిందో మీకు తెలుసు, ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఇంకేం జరగబోతుందో కూడా మీరు చూస్తారు. ఆయన అంత కట్టాడు, నేను కట్టలేకపోయినా, నేను రాసపడింది ఒక్క రోజు కూడా లేదు. చేయుటకు నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయ, తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. అదే చేసుకుంటా ఇప్పటిదాకా ప్రయాణం చేశా. వందలాది మంది దైవజనులు లేచారు, వందలాది సంఘాలు కట్టబడ్డాయి, పరిచారకులు లేచారు, విశ్వాసులు బలపడ్డారు, ఆత్మల సంపాదకులు అయ్యారు. ఆత్మీయ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు భారం కలిగి ఫలించే వాళ్ళు అయ్యారు. నూతనాత్మలు రక్షించబడుతున్నాయి. ప్రతి నెల అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడుతున్నాయి, రక్షణ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చెప్పాను నేను? సేవకులు కూడా కనువిప్పు కలగాలి. కాబట్టి దైవజనులారా, దయచేసి సరి చేసుకోండి. పెద్ద గుంపు ఉంటే గొప్ప సేవకుడు, చిన్న మంది ఉంటే చిన్న సేవకుడు అనే సర్టిఫికెట్లు ఇవ్వకండి. పెద్ద గుంపు లేదు, చిన్న గుంపు లేదు. దేవుని పిలుపున్నవాడు దైవజనుడు. దైవజనుడు సరిగ్గా దేవునికి అందుబాటులో ఉండి చెప్పిన క్రమంలో నడిస్తే దేవుడే ఆ వ్యక్తిని వాడుకుంటాడు, బలపరుస్తాడు. ఒంటరిని 1000 మందిని చేస్తాడు. ఆమేన్. కాబట్టి నేను చెప్పిన విధానంలో వెళ్ళాలి ప్రతి సంఘం. దైవజనులు కూడా కూర్చున్నారు ఈరోజు, సంఘాలు కట్టిన సేవకులు. అందుకని చెప్తున్నాను నేను. శాలేమనలాగా అంత పెద్ద గుంపు కనపడాలంటే అసలు ఆలోచన తీసి పక్కన పడేసి, ముందు నీకు ఇచ్చినటువంటి మందని చిన్నగా నడిపించడం మొదలుపెట్టి అందులో నుంచి కొంతమందికి టైం తీసుకో, కొంతమందిని సేవకులుగా తీర్చిదిద్దు, కొన్ని ప్రాంతాలు వాళ్ళని చూపించు, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి పంపించు. నువ్వు వెళ్ళి అవసరమైతే ముందు కొన్ని ప్రాంతాలు దర్శించి కొన్ని ప్రాంతాలు కట్టి అవసరమైతే వాళ్ళకి అప్పచెప్పు. పని వెళ్ళాలి ముందుకి. 1, 2, 3 సంఘాలు కాదు. నీకు దేవుడు పిలుపొచ్చేలోపు అనేక ప్రాంతాలు నువ్వు ప్రభావితం చేసి ఉండాలి. చిన్న చిన్న గుంపులు, అనేక గుంపులు నువ్వు లేపుండాలి సోదరా. అయిపోయింది. పిలుపు దర్శనం కలిగినటువంటి వాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పిన మ్యాటర్ మీరు విన్నారు, మీకు గుర్తుంది. తప్పకుండా మీరు అది చేయండి. సేవకులకు చెప్పాను, అండ్ దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారికి కూడా సందేశం ఇచ్చాను. ఇక చివరి పాయింట్ ఒకటి చెప్పేసి ప్రార్థన చేసేస్తాను. అది దేని గురించి అంటే ప్రార్థనను గురించి. ఇది ఎంతసేపు అనుకోవాకండి, మీ ఆనందం కోసం బైబిల్ కూడా మూసేస్తున్నాను. అంటే మీకు ఓపిక ఉండొచ్చు కానీ చెప్పాను, నాకు ఓపిక ఉండాలిగా, మాకు లేదు ఎడ. కొంతమందికి భయం, సాగు కొడతాడేమో అని. ప్రార్థన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, బాప్తిస్మం పొందక ముందు విశ్వాసి ముందు చేయాల్సిన పని అదని చెప్తున్నాడు అక్కడ. అక్కడ నుంచి అంశం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా చెప్పింది ఉపోద్ఘాతమే. ఇంత భయంకరమైన ఉపోద్ఘాతం అనుకోవాకండి. స్టార్టింగ్లో అవన్నీ వచ్చినాయి, తగిలినాయి, చెప్పేశా. అసలు అంశం అది, చెప్పాలనుకున్నది అది. బాప్తిస్మం పొందక మునుపు పౌలు దేనికి పిలువబడ్డాడంటే, ప్రభువు నామమున ప్రార్థన చెయ్యి. అంటే రక్షణ పొందక ముందు మనం ఖచ్చితంగా కలిగి ఉండాల్సింది ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయకుండా బాప్తిస్మం పొందకూడదు, అది రూలు. నాకేం తెలుసు, అక్కడ రాసుంది ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి అనేదే మనకు తెలుసు. కానీ ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మానికి ముందు ప్రార్థనా జీవితం అనేది ఒకటి ఉండాలన్న సంగతి మనం అంతగా గుర్తించాం. కానీ ఇక్కడ ఉంది. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో అననీయ పౌలుకు చెప్పాడు. రక్షణకు ముందే ప్రార్థనా జీవితం స్టార్ట్ అయి, రక్షణ పొందిన తర్వాత ప్రార్థన కొనసాగి, చివరికి ప్రార్థన ఒక సేవగా పరిణతి చెందుతుంది. మళ్ళీ చెప్తున్నాను,
రక్షణ పొందటానికి ముందు ప్రార్థన ఆధారమై, రక్షణ పొందిన తర్వాత ప్రార్థన మన జీవితంలో కంటిన్యూగా కొనసాగి అనేక లాభాలు మనకి తెచ్చిపెడుతూ చివరికి ప్రార్థన ఒక సేవ అనే పరిపూర్ణతలో ముగుస్తుంది. అర్థం కాకపోతే మళ్ళీ చెబుతా, అర్థమైతే వదిలేస్తా. అర్థమైందా కాలేదా మీకు అర్థం కావాలి. ఎక్కడ స్టార్ట్ అయింది ప్రేయర్? ఈసారి వారం చెప్పేదా? ఈసారి చెప్తా అని మీరు జాగ్రత్తగా వింటున్నారు లేదు, డౌట్ వచ్చింది నాకు, అందుకని. ఈసారి కన్ఫర్మ్. మీరు అంతగా స్పందించలేదు కదా, అందుకని నేను చెప్పాల్సిందేనా? ఎంతమంది కోరుతారు చేతులు అయితే? సరే, అందరూ లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు అందరూ వినండి. ఇదొక పిలుపు, దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తా ఈరోజు. మొత్తం ఫైనల్ అయిపోయింది. ఇక ఎక్కడ స్టార్ట్ అయింది? రక్షణకు ముందా రక్షణ తర్వాత ప్రార్థనా జీవితం? ఓకేనా? రక్షణకు ముందు ప్రేయర్ లైఫ్, రక్షణ తర్వాత అపోస్తల కార్యము 9లో మీరు ఇప్పుడు రక్షణకు ముందు ప్రార్థన చూశారు. అపోస్తల కార్యము 2:42లో రక్షణ తర్వాత ప్రార్థనా జీవితాన్ని చూస్తారు. 2:42లో వీరు అపోస్తలుల బోధయందును, ఎవరు బాప్తిస్మం పొంది 3,000 మంది చేర్చబడ్డారే వాళ్ళు, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. రక్షణకు ముందు ప్రార్థన ఆధారమైంది, అవసరమైంది. రక్షణ తర్వాత రక్షణలో కొనసాగటానికి ప్రార్థన ఆధారమైంది, అవసరమైంది. అలాగే రేపు దేవుని ముందు బహుమానం పొందడానికి కూడా ప్రార్థనే ఒక సేవగా మారింది. ఓకేనా? ప్రార్థనే ఒక సేవగా మారింది. అంటే ప్రార్థన అంత కీలకమైంది మనకి. ఇప్పుడు ప్రార్థన గురించి ఎన్ని రకాలుగా చెప్పాడు గ్రంథంలో అంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి అన్నాడు. అంటే శ్రమ నుండి విడిపించడానికి ప్రార్థనే. అసలు శ్రమలో శోధనలో బుక్కవ్వకుండా ఉండడానికి కూడా ప్రార్థనే కావాలన్నాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ముందే ప్రార్థన చేయండి అన్నాడు. నిర్లక్ష్యం చేసామనుకో వచ్చింది. సరే వచ్చిందా, పర్వాలేదు, డోంట్ వరీ. దానికి కూడా వాక్యం చెప్పింది. ఇప్పుడు మీరు గమనించాలి, దేవుని వాక్యం మనల్ని ఎలా నడిపించిందంటే, మనం కారులో వెళ్తున్నప్పుడు మనకి 2 విధానాలు ఉంటాయి. ఒకటి మ్యాప్ ఉంటుంది, అది చూసుకుంటా మనమే పోతాం. రెండవది వాయిస్ ఉంటుంది, లేడీయో జెంటో వాయిస్ వస్తూ ఉంటుంది. మ్యాప్ ఏమో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ముందే పడిపోద్ది అక్కడ. కానీ వాయిస్ అలా కాదు. 13 మీటర్లు ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరగండి అంటది. తర్వాత 50 మీటర్ల ముందుకు వెళ్ళి ఎడమవైపు తిరగండి. నువ్వు పోయినంతసేపు చెప్తానే ఉంటుంది. ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. ఒకవేళ నువ్వు కుడివైపు తిరగకుండా రాంగ్ రోడ్ ఎడమవైపు తిరిగావు అనుకో, వెంటనే వాయిస్ వచ్చి, దరిద్రుడా నేనేం చెప్పాను, నువ్వు ఎటు తిరిగావు? నేను కుడివైపుకి తిరగమని చెబుతానే ఉన్నానుగా, ఎడమవైపుకి తిరిగావు, దరిద్రుడా నేను చెప్పను పో అన్నదు ఆ వాయిస్. అసలు ఎందుకు ఇలా అయిందని కూడా అన్నదు. నువ్వు ఇటు తిరిగావా, ఓకే సరే డోంట్ వరీ. సరే ఇక్కడి నుంచి 50 మీటర్ల ముందుకెళ్ళి మళ్ళీ కుడికి తిరిగాడు. అక్కడ కొంచెం ముందుకు ప్రయాణం చేసి అక్కడ దారి తప్పావా, ఓకే డోంట్ వరీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో రూట్ ఉంటుందని అది విసుక్కోకుండా రూట్ చూపిస్తానే ఉంటుంది, అంతేగాని విసుక్కోదు. పరిశుద్ధ గ్రంథం కూడా అంతే. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయి అన్నాడు. సరే నువ్వు నిర్లక్ష్యం చేసావు, తెచ్చుకున్నావు, కొనుక్కొచ్చుకున్నావు, ఏదో దరిద్రం వచ్చింది, సమస్య వచ్చింది అని నువ్వు కూర్చుంటే మళ్ళీ దేవుని స్వరం వచ్చిందా, డోంట్ వరీ. వచ్చిందా, డోంట్ వరీ.
రాకుండా ప్రార్థన చేయమన్నా చేయలేదు, నిర్లక్ష్యం చేసా, వచ్చింది, సరే వదిలే, వచ్చింది కదా, తొలగిపోవడానికి ప్రార్థన చేయంటాడు. దానికి కూడా ప్రార్థనే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, అంతే. రాకుండా ప్రార్థన, వచ్చిన ప్రార్థన. ఓకేనా? బాప్తిస్మానికి ముందు ప్రార్థన, రక్షణలో కొనసాగటానికి ప్రార్థన. సాతాను మీద జయం పొందడానికి ప్రార్థన, దేవుని బలం భూమి మీద ప్రదర్శింపబడటానికి ప్రార్థన. మీరు భూమి మీద వేటిని బంధింతురో నేను వాటిని అక్కడ బంధింతును. మత్తయి 18:18. భూమి మీద మీరు వేటిని విప్పుదురో నేను పరలోకమందు వాటిని విప్పుదును. మనం ఒకరిని బంధించాలి, ఒక వ్యక్తిని విప్పాలి. దురాత్మను బంధించాలి, పరిశుద్ధాత్మను సమాజం మీదకి మనం విడుదల చేయాలి. తెలుసా మీకు? నేను రోజు ఆ ప్రార్థన చేస్తాను. అందుకే సైతాను గాడికి నేను నచ్చను. ఖచ్చితంగా మర్చిపోకుండా చేస్తాం. మోకాళ్ళు లేస్తే ఖచ్చితంగా ఏం చేస్తాం? భూమి మీద సాతాను కార్యాలు లయపరచబడాలి, నిర్మూలమైపోవాలి, నాశనమైపోవాలి. భూమి మీద మనుషులలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నా యేసునామములో, దురాత్మల కార్యములు బంధిస్తున్నా యేసునామములను రోజు చేస్తా. చేయాలి మనం అట్లా. బంధించేది ప్రార్థనలో, విప్పేది కూడా ప్రార్థన. శ్రమ తప్పించేది ప్రార్థన, శ్రమలోకి రాకుండా కాపాడేది ప్రార్థన. రక్షణకు ముందు ప్రార్థన, రక్షణలో కొనసాగటానికి ప్రార్థన. 6 విషయాలు. ఇంకా దేనికన్నా చూడు, యేసయ్య శిష్యులకు ప్రసంగం నేర్పలా, యేసు నేర్పింది ప్రార్థన. ప్రభువా, నువ్వు ప్రకటించినట్లు అధికారం గలవాని వల్ల బోధించుటకు మాకును ఆ ఉపదేశ క్రమము నేర్పుము అని వారు అడగల, ఈయన చెప్పలా. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్టు మాకును ప్రార్థన నేర్పవా అంటే, రండి మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగ అడగండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము నీవు మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించండి. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. అనండి నాయన అని చెప్పాడు, నేర్పాడు.